రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిని అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిని కాకపోవును. కావున నా సహోదరులారా, నేను రోమీలకు రాసిన పత్రిక చెప్పానండి. 4వ వచనం చదువుతున్నాను. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరు చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులై తిరిగి ఎలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపత్యాలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము గాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చదువుదాం. అటు తర్వాత 19వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చాను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలను ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఈలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కూడా గత వారంలోనే ఎక్కడైతే మనం ముగించుకున్నామో దాని నుంచి కొనసాగిందాం. ఇలాంటి అంశాన్ని మనం మాట్లాడుతూ ఉన్నామనేది చూడండి. మరి సంఘం నిజంగా ఆ స్థితిలో ఉందా? సార్వత్రికమైనటువంటి వధువు ఈరోజు అలా ఉందా? ప్రపంచంలో ఉన్న ఎత్తబడడానికి సిద్ధపడుతున్న వధువు ఈరోజు అటువంటి లక్షణాలు కలిగి ఉన్నదా? ఆ సార్వత్రికమైన వధువులో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి మనము, ఈ చిన్న వధువు కూడా, ఈ చిన్న సంఘము కూడా అటువంటి గుణ లక్షణాలను కలిగి ఉన్నదా? ఇప్పుడు సార్వత్రిక వధువు ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటుందో ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఈ చిన్న వధువు కూడా అదే గుణ లక్షణాలు కలిగి ఉండాలి. అంతే కదండి. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు ఆ ప్రపంచం అంతటికీ ఎత్తబడే వధువు ఒక పిరమిడ్ రూపంలో ఉంది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ పిరమిడ్ రూపంలోని స్థానికంగా ఉన్నటువంటి ఎత్తబడుతున్న వధువు కూడా పిరమిడ్ రూపాన్నే కలిగి ఉండాలి. ఈ పిరమిడ్లు అన్నీ కలిసి ఏకగా నిర్మించబడిన తర్వాత ఒక పెద్ద పిరమిడ్గా నిర్మించబడుతుంది. కాబట్టి ఆ పెద్ద పిరమిడ్లో ఉన్నటువంటి గుణ లక్షణాలే చిన్న పిరమిడ్లో కూడా కలిగి ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి మరి ఈరోజు అటువంటి గుణ లక్షణాలను నువ్వు వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు నువ్వు కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు గుంపుగా కాకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు నువ్వు కూడా ఒక చిన్న పిరమిడ్ వై ఉన్నావు. నీలోను కూడా ఆ పరిపూర్ణ మానవ స్వరూపం అనేది ఉండాలి. ముందు ఒక విశ్వాసి పరిపూర్ణమైన మానవ స్వరూపంగా మారాలి. ఆ విశ్వాసులుగా మారిన తర్వాత ఆ విశ్వాసుల గుంపు కూడా పరిపూర్ణమైన మానవ స్వరూపంగా మారాలి. ఆ విశ్వాసులు గుంపులుగా ఉన్నటువంటి సార్వత్రికంగా ఉన్నటువంటి వధువు కూడా పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని ధరించుకోవాలి. ఇలాగ మొత్తం ఎత్తబడే వధువు ఎలా ఉండాలి అంటే ఒక పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణలక్షణాలు అన్నీ కూడా కలిగి ఉంటేనే ఆమె మాత్రమే ఎత్తబడుతుందండి. హల్లెలూయా.
అందులో ఏ ఒక్క గుణలక్షణాన్ని నువ్వు తప్పిపోయినా సరే కానీ మొత్తము నీ ఎత్తబాటు అనేది అక్కడితో ముగిసిపోతుంది. అపోస్తుడైన పౌలు గారు ఆయన హెబ్రీలకు రాసిన పత్రికలో అనుకుంటాను, ధర్మశాస్త్రంలో నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని తప్పిపోయినట్టే అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుంది కదండి? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని పాటిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక ఆజ్ఞ నువ్వు తప్పిపోయినా కానీ నువ్వు ధర్మశాస్త్రం తప్పిపోయినట్లే. హల్లెలూయా. కాబట్టి అలాగే ఈరోజు వర్తమానంలోనూ కూడా ఒక పరిపూర్ణ మానవ స్వరూపంకి రావాలి. ఒక విశ్వాసం, ఒక పరిపూర్ణమైన మానవ. ఇంతకీ ఎవరండి ఆ మానవ స్వరూపము? మనము కాదు, క్రీస్తు. పరిపూర్ణమైన మానవుడు ఎవరి భూమి మీద అంటే యేసు ప్రభువారే. నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులు కండి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనే పరిపూర్ణమైన మానవుడు. ఆ పరిపూర్ణమైనటువంటి మానవుడు ఆయన స్వరూపంలోనికి రావాలి అంటే ఆయనకున్న గుణలక్షణాలను ఈరోజు మనము కలిగి ఉండాలి. అది ఆయన ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఇంకా పరిశుద్ధాత్మ, తర్వాత పైది ప్రేమ. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? మానవుడి దగ్గర కాదు, మనిషి దగ్గర కాదు. పడిపోయిన మానవుడు ఈ గుణలక్షణాలు లేవు. ఆదాము దగ్గర కూడా లేవు. కేవలం యేసు ప్రభువారి దగ్గర తప్పనండి. ఆయన దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేవు. కాబట్టి ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలే ఈరోజు ఎత్తబడే వధువులో కూడా ఉండాలి. ప్రపంచంలో సార్వత్రిక వధువుగా పిలువబడుతున్న వధువు అంతట్లో కూడా అవే గుణలక్షణాలు ఉండాలి. స్థానిక సంఘంలో ఉన్నటువంటి సంఘం కూడా అవే గుణలక్షణాలు కలిగి ఉండాలి. స్థానిక సంఘంలో ఒక నిజమైన విశ్వాసి కూడా అదే గుణలక్షణాలు కలిగి ఉండాలి. అదే ఎత్తబడే వధువు యొక్క గుణలక్షణం, అదే పరిపూర్ణ మానవ స్వరూపము. హల్లెలూయా. మరి ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు ఎత్తబడడానికి సిద్ధపడుతూ ఉన్నారండి. ఇది ఎలాంటి సమయము, ఏ గడియలో మనం జీవిస్తున్నాము అంటే పౌలు గారి ద్వారా సంఘానికి ప్రదానం చేయబడింది. అంతే కదండి? హల్లెలూయా. ఎంతమందికి ఈ విషయం తెలుసండి? తెలుసు మనందరికీ. ఆల్రెడీ మొదటి సంఘకాలపు వర్తమానికుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా సంఘానికి ప్రదానం చేయబడింది. మనకి తెలుసు వివాహం యొక్క 3 స్టెప్స్ మనకి తెలుసు. నిర్ణయం తీసుకోవటము, ప్రదానం చేయబడటము, ఆ తర్వాత వివాహం చేయబడటం. సో పౌలు గారి ద్వారా వివాహం చేయబడినటువంటి ప్రదానం చేయబడినటువంటి సంఘము అప్పటికి చూడండి భార్యాభర్తల రిలేషన్ ఉంది. అర్థమవుతుంది కదండి? భార్యాభర్తల మధ్య రిలేషన్ ఉంది. కానీ ఎటువంటి రిలేషన్ వాళ్ళు కలిగి లేరు అంటే ఫిజికల్గా వాళ్ళు ఐక్యపరచబడలేదు. ఒక భార్య ఒక స్త్రీకి ఒక పురుషుడికి మధ్య వివాహానికి మునుపు ప్రతానం జరిగిన తర్వాత ప్రవక్త ఏమన్నారు? ప్రతానం కూడా వివాహంతో సమానమే అన్నాడు. కానీ ఇది ఎటువంటి భార్యాభర్తలు? వివాహం అయిన తర్వాత స్త్రీ పురుషులు ఎటువంటి భార్యాభర్తలు అయి ఉన్నారు? ఈ రెండింటికి కూడా మనం ఆ డిఫరెన్స్ ఏంటనేది మనం చూసాం. హల్లెలూయా. వాళ్ళు ప్రదానం చేయబడిన తర్వాత ఇరువురు కూడా భార్యాభర్తలుగా పిలువబడుతున్నారు. ఎలాగా అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరి కలుసుకున్నాయి, ఒకరి ఇష్టాలు ఒకరికి తెలుసుకున్నారు. నీకు ఇది ఇంత ఇష్టం అంటే నాకు అది ఇష్టం, లేదా నీ ఇష్టం ఇది కాబట్టి నాకు అటువంటిదే ఇష్టం అని చెప్పి అభిప్రాయాలు. తర్వాత ఒక ఒడంబడిక అనేది జరిగింది. వారిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. నేను జీవితకాలం అంతా కూడా నీతోనే జీవిస్తానని ఒక ఒప్పందం కుదిరింది. అది ప్రధానం దగ్గర జరుగుతుంది. దాని గుర్తుగానే ఉంగరాలు మార్చుకుంటున్నారు. ఒక నిబంధన జరుగుతూ ఉంది. కానీ ఆ నిబంధన తర్వాత ఏం జరుగుతుంది అంటే వివాహము జరుగుతుంది. ఈ వివాహంకి ఈ ప్రదానం చేయబడినటువంటి వివాహానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈ వివాహంలోని కేవలము చూడండి శారీరకమైనటువంటి కలియక మాత్రమే కాదు, కానీ వారి ఆత్మలు కూడా కలుస్తాయి అక్కడ. ఇది జరుగుతుంది. అంటే 2000 సంవత్సరాలుగా ఈ 7 సంఘ కాలాల్లో ప్రదానం జరిగింది, కానీ వివాహం జరగలేదు. 7 సంఘ కాలంలో ఏం జరిగిందండి? ప్రదానం జరిగింది. ఈ ప్రదానం ద్వారా వచ్చిన వధువంతా ఉంది, కానీ వివాహం ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ కాలంలోనండి. ఈ కాలంలో వివాహం జరుగుతుందండి. ప్రదానం చేయడానికి ఒక పెద్ద మనిషి ఉన్నారు, పౌలు గారు. ఒక వర్తమానికుడు, ఒక ప్రసంగికుడు ఉన్నాడు, ఒక బోధకుడు ఉన్నాడు. ఆ ప్రసంగ వేదిక మీద వధువులు ఇరువురు కూర్చున్నప్పుడు ఆ ప్రధానానికి సంబంధించిన మెసేజ్ ఇవ్వాలి కదా. అందుకే పౌలు గారు మొదటి సంఘకాలంలోని ఆ వర్తమానం తీసుకొచ్చారండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చివరి కాలంలోని వివాహం జరుగుతూ ఉన్నప్పుడు వివాహానికి సంబంధించిన వర్తమానం కూడా కలిగి ఉండాలి. వివాహానికి సంబంధించిన వర్తమానం కూడా ఇవ్వాలి. వివాహానికి సంబంధించిన వర్తమానాన్ని బోధించగలిగిన వ్యక్తి కూడా ఉండాలి. ఇప్పుడు
కాబట్టి అటువంటి వ్యక్తిని దేవుడు ఈరోజు మన మధ్యలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయనే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనాలు, అంతే కదండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఈరోజు ఏం జరుగుతుంది? క్రీస్తుకి వధువుకి వివాహం జరుగుతూ ఉందండి. హల్లెలూయా. మరి ఈ వివాహంలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులు ఇరువురు ఎలాగా ఉంటారు? ఎలాగా అంటే పురుషుడు అనగా క్రీస్తు వాక్యమై ఉన్నాడు, అంతే కదండి. ఇప్పుడు స్త్రీ అనగా ఎత్తబడే వధువు వాక్యమై ఉండాలి. ఇప్పుడు వాక్యం ఏమవ్వాలి? కలుసుకోవాలండి, ఐక్యపరచబడాలి. వివాహం ద్వారా ఈ ఐక్యత జరుగుతుంది. వివాహము ద్వారా మాత్రమే ఐక్యత జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సంగమా, ఆత్మీయంగా నువ్వు గమనించాలి. క్రీస్తుతో నువ్వు ఐక్యపరచబడినప్పుడు మాత్రమే నీకు ఎత్తబాటు ఉంటుంది. చూడండి, ఎత్తబాటు అనేది చాలామందికి ఇది ఎలాంటి కార్యం అనుకుంటున్నారు అంటే, సంఘం ఎత్తబడింది దేనికోసం ఎత్తబడుతుందంటే వివాహం చేసుకోవడానికి కాదు. అది విందు కోసం ఎత్తబడుతుంది ఆమె. మరి విందు అక్కడ జరుగుతున్నప్పుడు వివాహం ఎక్కడ జరగాలి? భూమి మీదే జరగాలి. ఆల్రెడీ ఇప్పుడు ఆ స్థితిలోనే ఉంది వధువు. అదే ఆయన వివాహం చేసుకోవడానికే భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేర్పు ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎన్నుకోబడిన వధువుకి ఆయన వ్యక్తిగతంగా సంధిస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా సంధిస్తూ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వివాహం చేసుకుంటూ ఉన్నాడు. వివాహం అంతా కంప్లీట్గా, వివాహం అంటే సార్వత్రిక వధువుకి అంతటికి ఒకే రోజు వివాహం జరగదు కదా. ఒక్కొక్క విశ్వాసిని, ఒక్కొక్క సహోదరిని ఒక్కొక్క రోజు దర్శిస్తున్నాడు. వారి హృదయాల మార్పును తీసుకొస్తున్నాడు. ఆ మార్పు వచ్చిన వెంటనే వారిలోనికి ఈయన వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. వారిలో ఈయన నివసించడం మొదలు పెడుతున్నాడు. ఎప్పుడైతే వారిలో ఈయన నివసించడం మొదలు పెడుతున్నాడో ఇప్పుడు కార్యములన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే వీళ్ళు సొంతంగా చేయట్లేదు, ఇప్పుడు ఆయన వీళ్ళలో నుండి చేయడం మొదలు పెడుతున్నాడు. ఇలా ఈ చివరి గొర్రె పిల్ల వరకు ఇది కార్యం జరిగితే అప్పుడు కంప్లీట్గా వివాహం ముగించబడింది. చూసారండి, ఇప్పుడు ఎప్పుడైతే ఆ వివాహం ముగించబడుతుందో అప్పుడు ఎత్తబాటు జరుగుతుంది. ఈ ఎత్తబాటు జరిగిన తర్వాత అక్కడ జరగబోతున్న కార్యం ఏమిటి అంటే మహావిందు. 3.5 సంవత్సరాల సంఘము, ఎత్తబడినటువంటి వధువు 3.5 సంవత్సరాల గొప్ప విందులో పాల్గొనబోతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహం జరగబోవడం కాదండి, అక్కడ విందు జరగబోతూ ఉంది. అయితే ప్రియమైన సంగమా, ఎత్తబాటు అనేది ఎలాగ ప్రారంభమైంది, ఎలా ముగించబడుతుంది? ఎత్తబాటు లేదా రాకడ అనేది ఎలా ప్రారంభించబడింది, ఎలా ముగించబడుతుంది అంటే మొదటి రాకడలో ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. మొదటి రాకడలోని యేసు ప్రభువారు జన్మించిన దగ్గర మొదలుకొని ఆయన శిలువ మరణం పొందుకొని 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి ఎన్నుకోబడిన సంఘానికి కనిపించి ఆయన ఆరోహణుడు అయిపోయాడు. ఇదంతా అక్కడి వరకు అంటే వచ్చింది మొదలుకొని మరలా ఆయన కొరిపోబడే అంతవరకు ఇదంతా ఏమిటది? రాకడ, అంతే కదండి. అలాగే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆయన 1963వ సంవత్సరంలో వచ్చింది మొదలుకొని ఇక్కడి నుంచి వధువు ఎత్తబడినంత వరకు కూడా ఇదంతా కూడా ఏమిటది? రాకడే. రాకడ అంటే ఆయన రావడం ఒకటే రాకడ కాదు. రాకడంటే ఆయన వచ్చి వధువుని సిద్ధపరుస్తూ ఎత్తబాటులో తీసుకుని వెళ్ళేదంతా కూడా ఏమిటది? రాకడై ఉన్నదండి. హల్లెలూయా. అలాగే వివాహము కూడా అలాగే వివాహంలో స్టెప్స్ ఉన్నాయి, చూసాం కదా. ఆ స్టెప్స్ అనేవి, ఆ యొక్క మెట్లు అనేవి నిర్ణయం అంటే అది వివాహం కాదనుకోవడానికి వీల్లేదు. ప్రధానం అంటే అది వివాహం కాదనుకోవడానికి వీల్లేదు. కేవలం భార్యాభర్తలకు వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు అదే వివాహం కాదండి. నిర్ణయం తీసుకుంది మొదలుకొని పెండ్లి విందు వరకు ఇదంతా కూడా వివాహ సమయమే. ఇదంతా వివాహ గడియలే. ఈ వాతావరణం అంతా కూడా ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా ఆ ఇంటికి చూసినప్పుడు ఆ సీరియల్ సెట్ అన్నీ చూసి, లైటింగ్ ఇవన్నీ చూసి ఏంటి ఇంటికడ ఏదైనా జరుగుతుందా ఏంటని అడుగుతా, ఇక్కడ వివాహం జరుగుతుంది అంటారు. అదంతా వివాహం అయిపోద్ది. అసలు ఫస్ట్ నిర్ణయం తీసుకొని ప్రధానం జరిగినప్పటి నుంచి ఇంటికి సున్నాలు వేయడం మొదలు పెడతారు, ఇంటిని అలంకరించడం మొదలు పెడతారు, అంతే కదండి. చక్కగా అన్ని ముస్తాబ్ చేస్తూ ఉంటారు, కలర్స్ వేస్తుంటారు, ఇంటికి సంబంధించిన సామాన్లు కొంటూ ఉంటారు, పెళ్లి వస్త్రాలు కొనుక్కుంటూ ఉంటారు, షాపింగ్ మాల్స్, గోల్డ్ ఇవన్నీ కొని అన్నీ చేసి అంత ఒకరోజు ఈవెంట్ కాదు కదా ఇది. కాబట్టి ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రక్రియలోనే మనం భాగమై ఉన్నాము. కొంతమందికి ఒకరోజు బట్టలు కొనేవచ్చు,
ఇంకో రోజు కొండ, ఈ రోజు వీళ్ళకి ఇక్కడ సరిపోయింది, ఈ షాప్లో దొరికేసాయి బట్టలు బాగున్నాయి, ఇక్కడ వీళ్ళకి సరిపోయి సూట్ అయిపోయింది. తర్వాత ఇంకొకరు ఎవరో ఉంటారు, వాళ్ళకి బట్టలు తీయాలంటే ఇక్కడ సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకో రోజు పొడిగించుకుంటారు. అలా ఈ రోజు జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ వివాహం ఎప్పుడు ముగించబడుతుంది అంటే పెండ్లి విందుతో. మీకు అర్థమవుతుంది కదండి, పెండ్లి విందుతో వివాహము ముగించబడుతుంది. అంతవరకు ఇదంతా ఒక ప్రక్రియే. నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అది వివాహమే, ప్రదానం చేయబడినప్పుడు కూడా అది వివాహమే, మళ్ళీ వివాహం జరుగుతున్నప్పుడు కూడా అది వివాహమే, పెండ్లి విందులోకి వెళ్ళి ఆ విందును ఆరగించడం కూడా అది వివాహంలోని ఒక భాగమే. మీకు అర్థమవుతుంది కదండి. ఎత్తబాటు ఎలాగైతే రాకడతో మొదలయ్యి ఎత్తబడేంత వరకు కూడా ఇదంతా కూడా రాకడని ఎలా చెప్పబడుతుందో, అలాగే నీవు కూడా క్రీస్తు కొరకు ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నావో అక్కడితోనే వివాహం స్టార్ట్ అవుతుంది. అక్కడితోనే క్రీస్తు గురించి నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండడం, క్రీస్తు గురించి నువ్వు ఒక ఒప్పందం కలిగి ఉండడం, క్రీస్తుతో నువ్వు ప్రమాణం చేయటం, ఇవన్నీ వివాహంలో ఒక భాగమే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొన్ని ఆల్రెడీ నేను చాలాసార్లు ఇది ఎందుకు బ్రదర్ మళ్ళీ మనం పరిపూర్ణమైన వివాహం వెనక దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం అనే వర్తమానాన్ని ఒక సిరీస్ వేసి చాలా చెప్పుకున్నాం. మరలా ఇలాంటి దానికే మనం ఎందుకు వచ్చాం? ఎందుకు అంటే సీజనల్ ఫుడ్ అనేది అవసరం మనకి. ఇప్పుడు వధువు ఏ స్థితిలో ఉంది అనేది నువ్వు చూడాలి. గ్రూప్లో ఈరోజు ఒక సహోదరుడు మెసేజ్ పెట్టాడు, మరి మీరు అందరు చదివి ఆమెలు పెడుతున్నారో ఏదో అందరు పెడుతున్నారని పెట్టేస్తున్నారో నాకు తెలియదు. ఎప్పుడు నేను అనుకుంటుంటాను, ప్రభు తన వాక్యం ఎందుకు ఈ విషయం చెబుతున్నాను, నీకు ఇప్పుడు ఎటువంటి ఆహారం కావాలి, నువ్వు ఏ కాలంలో ఉన్నావు, అది దానికోసం. ప్రభు తన వాక్యం ద్వారా మనము ఏ గడియలో జీవించుచున్నామో చూపించినని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ప్రభు తన వాక్యము ద్వారా మనము ఏ గడియలో జీవించుచున్నామో చూపించినని నేను నమ్ముచున్నాను. జరుగుచున్న ఈ మర్మయుక్తమగు సంగతులు అర్థం చేసుకొనున్నట్లు గట్టి నిశ్చయిత కలియుండుడి. మర్మయుక్తమగు సంగతులు అర్థం చేసుకున్నట్లు గట్టి నిశ్చయిత కలిగియుండుడి. బుద్ధిమంతులు గ్రహించుదురు. హల్లెలూయా అని బైబిల్ చెప్పిన మాట మీరు ఎరుగుదురు. ఈరోజు పెట్టాడు ఒక సహోదరుడు. మరి చాలామంది మీరు బాగానే స్పందించారు. కొంతమంది ఎందుకు చెప్తున్నాను, నువ్వు ఏ సీజన్లో ఉన్నావో నువ్వు చూడాలి. ఆ సీజన్లో నువ్వు లేకపోయినట్లయితే ఎందుకు వివాహం చేయబడాలి? క్రీస్తుతో నీకు ఎందుకు ఇప్పుడు వివాహం కావాలి? నువ్వు ప్రధానం దగ్గర ఆగిపోవడం వీల్లేదు. ప్రధానంలోనూ జరగాల్సినటువంటి కార్యాలు ఉన్నాయి, మంచిదే, కాదనలేదు. అలాగే నిర్ణయం తీసుకోవడం దగ్గర నువ్వు ఆగిపోవడం వీల్లేదు. నిర్ణయం తీసుకున్న దగ్గర నువ్వు ఆగిపోతే చాలా నష్టపోతావు. ప్రదానం చేసుకున్న తర్వాత అక్కడ ఆగిపోతే నువ్వు చాలా నష్టపోతావు. అసలైన కార్యం ఏమిటి? వివాహం కాబడటము. వివాహం కాబడినప్పుడు జరుగుతున్న కార్యం ఏమిటి? వివాహం జరుగుతున్నప్పుడు జరుగుతున్న కార్యం ఏమిటి అంటే హనీమూన్ కార్యం ఉంటుంది. అది బహిరంగ ప్రదర్శన కాదు. అది మీకు అర్థమవుతుంది. ఆత్మీయంగా పట్టుకోండి. అది బహిరంగ ప్రదర్శన కాదు. క్రీస్తుకు నీకు వివాహం అయినప్పుడు, నువ్వు ఆయనతో ఐక్యపరచబడుతున్నప్పుడు, ఆయన నీలోనికి వచ్చినప్పుడు, ఆయన జీవం నీలో పెట్టబడినప్పుడు జరుగుతున్నటువంటి ఏకైక కార్యం ఏమిటి అంటే లోతైన మర్మంలోనికి ఆయన నడిపించటమే. అది ప్రపంచానికి అర్థం కాదు. నీ చుట్టుపక్కల ఉన్న నీ చుట్టూ ఎవరున్నా వాళ్ళకేమీ అర్థం కాదు. నీకు క్రీస్తుకు తప్పదు ఎవరికి తెలియదండి. అదొక రహస్యమైనటువంటి కార్యము. ఆ మర్మయుక్తమైనటువంటి కార్యం ఎక్కడ దాచబడి ఉంది? ఉరుముల్లో దాచబడి ఉంది. ఆ 7 ఉరుముల మర్మయుక్తమైన కార్యం దాచబడింది కాబట్టే అది ఏమిటంటే వివాహము గుర్తుతో సమానంగా ఉంది. వివాహము అంటే అదే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ గడియ వర్తమానంలోకి నువ్వు అడుగు పెట్టావో, నిర్ణయం తీసుకున్నావు, ఎప్పుడైతే ఈ గడియ వర్తమానం కోసం నిలబడుతూ ఒక నిబంధన చేసుకున్నావో, ప్రదానం చేయబడ్డావు, ఎప్పుడైతే నిబంధన చేసుకుని ఎప్పుడు ప్రభువుతో నేను ఐక్యపరచబడాలి, ఆయన వాక్యం కోసమే నా శరీరం అని నువ్వు ఎప్పుడైతే అప్రత్యక్షత పొందుకుంటున్నావో, క్రీస్తు కోసం ఈ శరీరము, క్రీస్తు నివసించే ఆలయంగా ఈ శరీరం పెట్టబడిందని, క్రీస్తు కోసం ఈ శరీరం నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఏం జరుగుతున్నప్పుడు కార్యము? ఆయన పరిపూర్ణంగా నీలో కుమ్మరించుకుంటాడు. ఆయన పరిపూర్ణంగా ఆయన నీలో దిగొస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా నీలో దిగి రావడం, ఆ కార్యమే ఐక్యపరచబడటము. ఎప్పుడైతే ఐక్యపరచబడడం మొదలవుతుందో ముద్రలకి తెరవబడుతూ ఉంటాయి. రహస్యాలన్నీ కూడా, మర్మయుక్తమైన కార్యములన్నీ కూడా
బయలుపరచబడుతూ ఉంటాయండి. అంతవరకు నువ్వు అక్షరార్థంగా నువ్వు తెలుసుకుంటుంటావు, అక్షరార్థంగా నీ కార్యాలు చూడగలుగుతుంటావు తప్ప నామకార్థమైనటువంటి ఒక సంఘ శాఖ వాడు, ఒక వేషధారి క్రైస్తవుడు ఎలాంటి కార్యాలు గ్రహిస్తావు అలాంటివే గ్రహిస్తావు. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తుతో ఐక్యపరచబడుతున్నావో, వివాహమైన ఆ కార్యము ద్వారా క్రీస్తుతో నువ్వు ఐక్యపరచబడుతున్నావో, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? హనీమూన్. అక్కడ గుసగుసలుగా ఉంటాయి. తన భార్యని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కని ఎన్నో విషయాలు, అది ఎవ్వరికి తెలియని కార్యం అండి అది. ఈవెన్ తండ్రికి తెలియదు, ఈవెన్ తల్లికి తెలియదు. ఎవరినైతే నువ్వు వివాహం చేసుకున్నావో ఆ వ్యక్తితోనే నీకు ఒక రిలేషన్ ఉంటే తప్ప ఇంకెవ్వరు అక్కడ ఉండరండి. అది అక్కడంతా ఏంటిది? నిశ్శబ్దమైన కార్యం అండి అది. ఒక అరగంట నిశ్శబ్దంలో జరుగుతున్న కార్యమే ఆ యొక్క వివాహము. హల్లెలూయా. అందుకోసం మరలా నేను ఈ అంశాన్ని నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చాలా విషయాలు మనం చూడొచ్చు అనేసి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాము? వివాహం దగ్గర ఉన్నాం. మరి ఈ సంఘంలో కూర్చున్న మనం అందరం ఎంతమంది నిర్ణయం తీసుకున్న దగ్గరే ఆగిపోయారు, ఎంతమంది ప్రధానం దగ్గరే ఆగిపోయారు, ఎంతమంది క్రీస్తు వివాహం చేయబడిన వారుగా ఉన్నారు, ఎంతమంది వివాహం చేయబడిన తర్వాత ఆయనతో ఐక్యపరచబడిన వారుగా ఉన్నారు, ఎంతమందికి ఈ గడియ వర్తమానం ఆ లోతు అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఎంతమందికి తలల్లోంచి పైనుంచి వెళ్ళిపోతూ ఉంది. చూసారా, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అండి. ఇది నువ్వు ఎంతవరకు తీసుకెళ్తున్నావు, ఎత్తబడేంతవరకు ఈ కార్యం కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు వివాహ విందులో పాల్గొనేంత వరకు ఈ కార్యం కొనసాగుతూనే ఉంటుంది. కానీ వివాహం ఎక్కడైతే ఇప్పుడు స్త్రీ పురుషుల ఐక్యత ఎక్కడైతే జరుగుతుందో అక్కడితోనే వేషధారులు వీళ్ళందరూ అక్కడితో ముగించబడుతూ ఉంటారు. క్రీస్తుతో ఐక్యపరచబడే కార్యం వరకు రాలేరు వాళ్ళు. ప్రధానం వరకు రావచ్చు. ప్రవక్త అన్నారు, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు నీతికన్నా పొందుకోవచ్చు, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు శుద్ధీకరణ పొందుకోవచ్చు అన్నాడు ఆయన. ఇవన్నీ రెండు కార్యాలు అలాంటివే. ఈ నిర్ణయం తీసుకోవడం, ప్రదానం చేయబడడం కూడా. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు మనం సాయంత్రం ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మునుపు, క్రీస్తు శరీరాన్ని మనం భుజించడానికి మునుపు, ఇప్పుడు ఏం చేస్తున్నాం? క్రీస్తు శరీరాన్ని మనము భుజిస్తున్నాం. ఈ క్రీస్తు శరీరాన్ని భుజించకుండా సాయంత్రం వచ్చి నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అసలైన క్రీస్తు శరీరాన్ని నువ్వు భుజించట్లేదు. అసలైనటువంటి రక్తమును, ఆయన యొక్క రక్తమును నువ్వు పానం చేయకుండా అక్షరార్థమైనటువంటి సాయంకాలం వచ్చి నువ్వు అక్షరార్థంగా ఉన్నటువంటి ఆ పెనం మీద కాల్చినటువంటి ఆ యొక్క రొట్టెని ఆ ద్రాక్ష పళ్ళని అందులో తీసినటువంటి ఆ జ్యూస్ని తీసి నువ్వు తాగిస్తే నువ్వు క్రీస్తు రక్తం నువ్వు తాగినట్ట, నువ్వు క్రీస్తు శరీరాన్ని భుజించినట్ట. అది రోమన్ క్యాథలిక్ స్పిరిట్. అది రోమన్ క్యాథలిక్ వాళ్ళ యొక్క ఉద్దేశాలండి అవి, వారి యొక్క సిద్ధాంతాలు. ఆ రొట్టె అది ఏదో కాదు కానీ క్రీస్తు శరీరము అంటారు వాళ్ళు. ఆ ద్రాక్షారసం అది ఏదో కాదు కానీ అది క్రీస్తు రక్తము అంటారు. కాదు అన్నాడు ప్రవక్త. క్రీస్తు శరీరము వాక్యము, క్రీస్తు రక్తము ఈ గడియ వాక్యము. దాన్ని నువ్వు పానం చేయాలి, దాన్ని నువ్వు భుజించాలి. ఆచారబద్ధంగా నువ్వు వచ్చి నేను మొదటి వారం నేను ప్రభురాత్రి భోజనం పాల్గొనాలి, తీసుకోవాలి, ఇది కాదు. దానిలో ఎటువంటి జీవం లేదు. కాబట్టి ఈరోజు ఈ అంశంలోకి వెళ్ళడానికి ముందు సంఘంగా మనకి కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. క్రీస్తుతో వివాహం నిజంగా నేను కాబడ్డానా? అది నీకు వ్యక్తిగతంగా నీకు నువ్వే ప్రశ్నించుకోసారి. ప్రభువా, నేను నీతో వివాహం కాబడ్డానా? ప్రభువా, నేను నిజంగా అసలు నేను ప్రదానం చేయబడ్డాను నీతోని. నేను నిజంగా నిర్ణయం తీసుకున్నాను, నీ కోసం నేను నిర్ణయం తీసుకున్నానా? అది వ్యక్తిగతంగా నువ్వు ప్రశ్నించుకో. ఈ ఆలోచన నీకు ఒకసారి వచ్చినట్లయితే, నేను నిజంగా ప్రభువా అవును, నేను క్రీస్తు వివాహం కాబడ్డాను, అందుకే ఈరోజు ఈ వర్తమానం నాకు అర్థమవుతూ ఉంది, అందుకే ఈ వర్తమానం ప్రకారంగా నేను జీవించగలుగుతున్నాను, అందుకే ఈ వర్తమానానికి నేను సర్వము నేను సమర్పించుకొని ఉన్నాను, నాకు ఈ వర్తమానం నాకు ఆటంకంగా లేదు. ఇదేమి గుణలక్షణము? క్రీస్తు వివాహం కాబడిన గుణలక్షణాలండి. వర్తమానం నీ జీవితానికి ఆటంకంగా ఉండదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటావో ఈ గడియ వర్తమానం నీ జీవితంలో ఈ రోజు మొదలుకొని ఎత్తబడేంతవరకు ఎప్పుడు కూడా ఈ వర్తమానం నీకు ఆటంకంగా ఉండదు. ప్రతి మాట, ప్రతిదీ కూడా నీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే, ప్రభువా దేవుని స్తోత్రం కలుగును గాక, ఎంత గొప్పది ప్రభువా ఈ వాక్యం అని నీ హృదయంలో ఉప్పొంగుతూ ఉంటుంది. కారణం ఏమిటి? క్రీస్తుతో నువ్వు వివాహం చేయబడ్డావు.
క్రీస్తుతో వివాహం చేయబడినప్పుడు నీ పెండ్లి కుమారుడు నీకు తెచ్చినటువంటి బహుమానాలు నీకు ఎలా ఉంటాయి? అవి ఎలా ఉంటాయి? నాకు వద్దు, నాకు ఇష్టం లేదు అనలేవు. ఎందుకంటే నీకు అప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు చేసుకోబోతున్న నీ భర్త, నీవు చేసుకోబోతున్న పెండ్లి కుమారుడు అతను నీకు నచ్చలేని ఇచ్చినా సరే కానీ అతని కోసం నీ మనసు మార్చుకుంటావు. కానీ ఆ చేసుకోబోతున్న భర్త నిజంగా నువ్వు ఆ అమ్మాయి యొక్క మనసు ఎలాంటిదో గ్రహించగలిగే శక్తి అతను కలిగి ఉన్నట్లయితే ఆ అమ్మాయికి ఇష్టం లేని కార్యాలు తెచ్చేవాడు, ఆ అమ్మాయికి ఇష్టమైనవే తెచ్చి ఇస్తాడు అనమాట. హల్లెలూయా. భూ సంబంధమైనటువంటి ఒక వ్యక్తి అప్పుడే పరిచయం అయ్యి అప్పుడే ప్రదానం చేయబడిన ఆ వ్యక్తే తన కాబోతున్నటువంటి భార్య విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆమెకి ఏది ఇష్టం ఉంటుందో, ఎలాంటిది చేసి ఇవ్వాలి, ఎలాంటి డ్రెస్ కొని ఇస్తే బాగుంటుంది, ఎలాంటి గిఫ్ట్ ఇస్తే ఆమె ఇంప్రెషన్ అవుతుందో అలాంటి ముందుగానే కనిపెట్టి ఇస్తే వీటన్నిటికి అతీతమైనటువంటి గొప్ప పెండ్లి కుమారుడు, మన గొప్ప పెండ్లి కుమారుడు మన కోసం ఎలాంటి గిఫ్ట్లు ఇస్తున్నాడు ఆలోచించాలి. ఎప్పుడు జరుగుతుంది కార్యము? వివాహం చేసుకున్న తర్వాతే. ఆయనతో ఐక్యపరచబడాలండి. ఇది ఆ గడియలోనే ఉన్నాం. అతి త్వరలో జరగబోతున్న గొప్ప ఈవెంట్ ఏంటి? ఇదంతా ఐక్యపరచబడడం అనేది ముగింపు. ఐక్యపరచబడడం అనేది ముగింపు. ఈ కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు వధువు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ వివాహం క్రీస్తుతో జరగబోతున్నటువంటి ఈ వివాహానికి ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు దేవుడిచ్చినట్టు నాకు ఇచ్చిన ఈ చిన్న జ్ఞానంను బట్టి ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక వధువుకి అందులో భాగంగా ఉన్న కొంతమందికి వివాహం జరిగిపోయింది. మీకు అర్థమవుతుంది కదండి? జరిగిపోయింది. మరి జరిగిపోయిన వాళ్ళు దేవునితో లేదా క్రీస్తుతో వాళ్ళు ఎలాగా ఇప్పుడు ముందుకు కొనసాగుతున్నారు అన్నది చూడగలుగుతున్నాం. మరి జరగాలి ఇంకా ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నిటికీ ప్రవక్త ఒకే ఒక మాట చెప్పాడండి. భౌతిక సంబంధమైన వివాహము పరలోక సంబంధమైన వివాహానికి మాదిరిగా ఉంది అన్నాడు ఆయన. అంతే కదండి? విన్నారా ఆ మాట ఎప్పుడైనా? వర్తమానంలో ఆయన చెప్పాడా లేదండి? చెప్పాడు. భౌతిక సంబంధమైన వివాహము పరలోక సంబంధమైన వివాహానికి ఒక మాదిరి. అంటే దీని అర్థం ఏమిటి? భూమి మీద ఒక స్త్రీ ఒక పురుషుడు వారిద్దరూ చేసుకుంటున్నటువంటి ఆ వివాహ క్రమం అంతా కూడా పరలోకంలో జరగబోతున్నటువంటి వివాహ క్రమానికి, ఆత్మ సంబంధమైన వివాహ క్రమానికి, క్రీస్తుకి సంఘానికి జరగబోతున్నటువంటి వివాహ క్రమానికి మాదిరిగా ఉంది అన్నాడు ఆయన. అందుకే ఈరోజు చాలామంది వర్తమానంలో ఉన్నటువంటి మరి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరుగుతున్నటువంటి వివాహాలు ఎలాంటి వివాహాలు జరుగుతున్నాయంటే పరలోకంలోనూ లేదా ఆత్మ సంబంధంగా క్రీస్తుకి వధువుకి జరగబోతున్న వివాహం ఎలాగైతే ఒక క్రమం ప్రకారం జరుగుతుందో అలాగే భౌతికంగా ఒక క్రమం ప్రకారం వీళ్ళకి కూడా జరుగుతూ ఉంటాయండి. అర్థమవుతుంది కదండి? ఆ క్రమం ఉంది. అప్పుడు నువ్వు అనుకోవచ్చు, భవిష్యత్తులో క్రీస్తుకి నాకు ఈరోజు అలాగే వివాహం జరగబోతుంది. ఒక వివాహం చూస్తూ ఉన్నావు, ఎక్కడో దగ్గర ఒక మంచి క్రమం చొప్పున జరుగుతున్న వివాహంలోని ఆ స్త్రీ ఆ పురుషుడు వాళ్ళిద్దరిని మనం చూస్తూ గమనిస్తున్నప్పుడు మనలో ఏం కనిపిస్తుందంటే ఆ అమ్మాయిని చూడడము ఆ అబ్బాయిని చూడడం కాదు, భవిష్యత్తులో లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆత్మ సంబంధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాహం ఇప్పుడు మాకు క్రీస్తుకి ఇదే జరుగుతూ ఉంది. ఆ స్త్రీ ఎంత పొందికంగా నడుచుకుంటూ వస్తుంది, ఈరోజు వధువు అంతే రీతిగా వెళ్తుంది క్రీస్తు దగ్గరికి, వాళ్ళిద్దరు కూడా పక్క పక్కన నిలబడుతున్నారు, ఈరోజు క్రీస్తు మనం పక్క పక్కన నిలబడ్డాము. ఇదంతా కూడా ఆ వివాహ క్రమం అంతా కూడా దేనికి రిప్రజెంటేషన్గా ఉంది? క్రీస్తుకి సంఘానికి వధువుకి జరుగుతున్నటువంటి ఈ వివాహ క్రమానికి రిప్రజెంటేషన్ అది. ఆ ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎవరికి సాదృశ్యాలుగా ఉన్నారు? ఆ స్త్రీ వధువుకు సాదృశ్యంగా ఉంది, ఆ పురుషుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. వాళ్ళిద్దరు ముఖాలు ఎదురుగా నుంచెలా చూసుకుంటూ ఉంటారు, ప్రధానం దగ్గర చూస్తూ ఉంటారు, ఒక్కొక్కరు చూసుకుంటారు. ఈరోజు ముఖాముఖిగా మనం చూసుకుంటున్నామా లేదా? ఆయన్ని మనం చూస్తున్నామా లేదా? ఆయన కళ్ళు ఎలా ఉన్నాయని చూస్తుంటే ఆయన కూడా మన నుదురు ఎలా ఉందని ఆయన చూస్తూ ఉన్నాడు, మన శరీరం ఎలా ఉంది, మన కళ్ళు ఎలా ఉన్నాయని ఆయన చూస్తూ ఉన్నాడు, మన జడ ఎలా ఉందని ఆయన చూస్తూ ఉన్నాడు, మన జడ ఎలా ఉందో ఆయన చూస్తున్నాడు, మన వస్త్రాలు ఎలాంటి ధరించుకున్నాం ఆయన చూస్తున్నాడు. చూసారండి? ఇవన్నీ ఆయన గమనిస్తున్నాడు. ముఖాముఖిగా చూసుకుంటున్నాము, మన పురుషుని మనం చూస్తూ ఉన్నాము. అదే ప్రక్రియ జరుగుతుంది. ఎంతసేపు అమ్మాయి ఎలా అసలు ఈ మెసేజ్ బిలీవర్ అంటున్నారు, విశ్వాసులు అంటున్నారు, ఈ పెదవుల దగ్గర ఏమైనా రంగు ఉందా లేదా? ఈ అబ్బాయి మెసేజ్ బిలీవర్ అంటున్నారు, షర్ట్ ఎలాంటిది వేసుకున్నాడు, ప్యాంట్ ఎలాంటిది వేసుకున్నాడు, షూ వేసుకున్నాడా లేదా?
ఇది చూడడం కాదు మనం చూడాల్సింది. అక్కడ క్రీస్తు నిలబడ్డాడు, అక్కడ నేను నిలబడ్డాను, వధువుగా మనం నిలబడ్డాం. అదే మనం చూడాలి. అది చూసినప్పుడు మాత్రమే ఆ వివాహ క్రమం ఎలా అక్కడ భౌతికంగా జరుగుతుందో ఆత్మీయంగా ఈరోజు అదే ప్రక్రియ క్రీస్తుకి మనకి వివాహ ప్రక్రియ జరుగుతూనే ఉందండి. హల్లెలూయా. మరి భౌతిక సంబంధమైన ఈ వివాహము నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి వివాహానికి మాదిరిగా ఉన్నది అన్నప్పుడు భౌతికంగా జరిగిన వివాహాల గురించి కూడా కొంతసేపు మనం మాట్లాడాలి. అంతే కదండి. భౌతికంగా జరుగుతున్న వివాహాలు ఇప్పుడు ప్రశ్న వేసుకోండి మీరు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, మాకేంటి వివాహాలు అవ్వలేదు కదా మాకేంటి అనేసి అంటే మీరు భౌతికంగా ఆలోచించిన అవసరం లేదు. భవిష్యత్తులో మీకు భౌతికంగా జరుగుతాయి జరగవా? ఎత్తబాటు ఆలస్యం అయితే భౌతికంగా వివాహం జరుగుతుందా లేదా? మనకి యవనస్తులకి వివాహం జరుగుతాయి ఖచ్చితంగా. మరి అప్పుడు మీరేం ఆలోచించారు? భౌతికంగా జరగబోతున్న వివాహం మీరు కూడా ఆలోచించాలి. మాకు అవ్వలేదు కాబట్టి మాకు కాదు ఈ సబ్జెక్టు, వివాహం అయిపోయిన వాళ్ళకి కదా, వాళ్ళే గ్రహించాలనుకుంటే మీరేంటి మరి? మీకెందుకు ప్రవక్త బోధిస్తున్నాడు? వధువుని ఎన్నుకొనుట అనే వర్తమానం యవనస్తులది లేదా ఆల్రెడీ వివాహాలు అయిపోయిన వాళ్ళదా? ఎన్నుకొనుట అన్నాడు ఆయన. చూజింగ్ ఎవరిదది? యవనస్తులకే కదా. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నీ భాగాన్ని నువ్వు స్వీకరించాలి. హల్లెలూయా. అందుకే ఈరోజు కొద్దిగా ఒక పావుగంట అరగంట భౌతిక సంబంధమైన వివాహాల గురించి చూస్తూ ఆత్మ సంబంధమైన వివాహం గురించి మనం చూద్దాం. హల్లెలూయా. మరి భౌతిక సంబంధమైన వివాహాలు చూసుకునేటప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో ఆల్రెడీ చాలామంది వివాహస్తులు ఉన్నారు. ప్రపంచం గురించి నేను చెప్పట్లేదు, మన సంఘం గురించే మాట్లాడతాను. నాకు ఎందుకంటే మీకు నేను కాపరిగా దేవుడు నియమించాడు నాకు, దాని నిమిత్తమే నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మరొక్కసారి మనం ప్రశ్నించుకోవాలి, నీకు జరిగిన వివాహం, నువ్వు కలిగి ఉన్న వివాహం ఆత్మ సంబంధంగా క్రీస్తుకి వధువుకి జరిగినటువంటి వివాహ క్రమం ప్రకారంగానే నీకు జరిగిందా లేదా అని. కొన్ని ప్రశ్నలు నేను రాసుకుని ఉంచుకున్నాను. అవి మీకు ముందు చదివిన తర్వాత ఆ తర్వాత అసలైన అంశంలోకి ఇంకా వెళ్దాం. ఫస్ట్, భూ సంబంధమైన వివాహము పరలోక సంబంధమైన వివాహం నాకు మాదిరి అన్నాం. అది మొదటిది. దానికి సంబంధించిన ప్రశ్నలు ఏమిటంటే, ప్రశ్నలు కూడా కావు, జస్ట్ రాశాను. కాబట్టి స్త్రీ పురుషుల యొక్క వివాహం ఎంతో క్రమంతో కూడి ఉన్నది. అంతే కదండి. దేనికి మాదిరిగా ఉందంటే క్రీస్తుకి వధువుకి జరగబోతున్న వివాహానికి మాదిరిగా ఉంది అన్నప్పుడు మనము చేసుకోబోతున్న వివాహము చాలా పవిత్రమైంది, ఎంతో బాధ్యతతో కూడుకున్నది. వివాహం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. అది మీరు వివాహం అనేది ఒక ఆప్షన్ కాదు, అది ఆప్షన్ కాదండి, అది బాధ్యత. దానికోసం నువ్వు చాలా ప్రయాసపడాలి. వివాహం చేసుకునే గడియ అనేది క్రీస్తుతో నీకు వివాహం చేయబడటం అనే కార్యం అనేది అది ఏదో సింపుల్గా నేను యేసుప్రభువున దేవుడిగా నేను అంగీకరించాను, ఆయన నా రక్షకుడిగా నేను అంగీకరించాను, క్రీస్తు రక్తం నా మీద ప్రోక్షించబడింది, కలువరి శిలువలో నా కోసం ప్రాణం ఆయన ఇచ్చాడు, ఇదిగో నా పాపం కోసం ఆయన మరణించాడు. ఇది కాదు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. నిజమే, ఆయన నీకోసమే రక్తం చిందించాడు, ఆయన నీకోసమే మరణించాడు, ఆయన నీకోసమే ఆయన కలువరి శిలువలోని ఆయన మొహం మీద ఉమ్ము వేయించుకున్నాడు, ఆయన నీకోసమే కొరడాలతోనే ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన నీకోసమే ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడ్డాడు. కరెక్టే. ఆ గాయపరచబడ్డ శరీరానికి, ఆ ఉమ్ము వేయించుకున్నటువంటి ఆ మొహానికి, ఆ యొక్క కొరడాలతోని లేదా ఆ మేకులతో ఆయన శీలలు వేయించుకున్నటువంటి ఆ శరీరానికి నువ్వు ఏం చేస్తున్నావు? అది కావాలి. ఇప్పుడు బాధ్యత అంటే అది క్రీస్తుతో వివాహం కాబడడం అనే బాధ్యత అక్కడే దాగి ఉంది. అలాగే భౌతికంగా కూడా నువ్వు ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నావు, ఒక పురుషుడిని వివాహం చేసుకుంటున్నావు అనడానికి కారణము అక్కడ కూడా నువ్వు ఒక బాధ్యతను కలిగి ఉండాలి. ఎందుకు వివాహం చేసుకుంటున్నావు ఆమె నీకు తెలిసి ఉండాలి. ఎందుకు ఆ అబ్బాయిని నేను వివాహం చేసుకోబోతున్నాను అన్నది నీకు తెలిసి ఉండాలి. ఏదో 2 రోజులు 3 రోజులు ముచ్చట కోసము, సరదాల కోసము, సాము కోసం కాదండి. బాధ్యత. ప్రమాణం చేయిస్తారు అక్కడ, పెండ్లి ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. ఎండనక, వాననక, ఇరుకనక, ఇబ్బందనక, వ్యాధనక, ఏదనక, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా కానీ నిన్ను ఎన్నడూ విడువను అంటాడా లేదా ఆయన?
ఆయన ఎప్పుడో అనేశాడు. మరి నీ ప్రమాణం ఉండాలి కదా. ఇప్పుడు నీ ప్రమాణం, పెండ్లి కుమారుడు ప్రమాణం చేస్తాడు. ఆయన యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన ప్రమాణం చేస్తాడు. ఆయన ఇదిగో నేను గాయములు పొందుట వల్ల మీకు స్వస్థత అనుగ్రహించబడు ప్రమాణం చేస్తాడు. ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయం ప్రకారం ఆయన ప్రమాణం చేస్తాడు. ఆయన నా నామములో మీరు దెయ్యములను వెళ్ళగొట్టెదరు, విషకరమైనది ఏదైనా తాగిన గారు మీకు ఏ హాని జరగదు ప్రమాణం చేస్తాడు. ఆయన మరి నీ ప్రమాణం ఏది? ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ఆయన ప్రమాణం చేస్తాడు. ఆయన మరి మన ప్రమాణము ఏ పురుషుడు ఒక్కడే ప్రమాణం చేస్తాడా? వివాహంలోని స్త్రీ కూడా ప్రమాణం కలిగి ఉండాలి. స్త్రీ కూడా ప్రమాణం చేయాల్సిందే. నువ్వు చేయలేను, నేను అంత బాధ్యత కలిగి ఉండలేను, ఏమో నాకు తెలియదు, నేను అంత కట్టుగా ఉండలేనేమో, నీవు అంతలాగా నేను ఉండలేనేమో, నువ్వు చెప్పినట్టుగా నేను ఉండలేనేమో, ఆ వ్యాధి వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతో నేను తోడుగా ఉండలేనేమో అని అనుకుంటే నువ్వు అసలు అక్కడ నువ్వు వివాహానికి నువ్వు అసలు అర్హురాలువే కావు. క్రీస్తుతో కాబట్టి స్త్రీ పురుషుల యొక్క వివాహం ఎంతో క్రమంతో కూడి ఉన్నది. సంఘం ఎలాగా అలవాటు అయిపోతుంది అని అంటే, ప్రవక్త కోట్స్, ప్రవక్త వర్తమానము చదవడానికి సేవకులకి అవకాశం ఇవ్వట్లేదండి. సేవకులకి ప్రవక్త కోర్సు, ప్రవక్త యొక్క ఆ వర్తమానము ఇవి చదవకుండా ఏదో నోట్స్లు ప్రిపేర్ చేసేసుకొని, మంచిదే నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఒక సేవకుడు తన గదిలో కష్టపడి దేవుడు తన హృదయంలో ప్రేరేపించిన ఏవైతే అవన్నీ కూడా అతను రాసుకుంటాడు, మంచిదే, కాదని లేదు. దాని మీద డిపెండ్ అయిపోయి దాన్నే చూసుకొని వచ్చేసింది కాదు. ఈ కాలానికి దేవుని స్వరం ఏమై ఉన్నదో అది వినిపించాలి. దానికోసము సంఘం ఆసక్తిగా ఉండాలి. దేవుని స్వరము నీతో మాట్లాడడానికి ఆసక్తి కలిగి ఉండాలి. పాస్టర్ గారి స్వరము కాదు, దేవుని స్వరము త్రూ ప్రాఫెట్. ప్రవక్త ద్వారా దేవుని స్వరం వచ్చింది. ఇప్పుడు టేప్ ఏమిటి? ప్రవక్త ద్వారా దేవుని స్వరం. అది దాన్ని చదువుతప్పటికి నిద్రలు వస్తాయి, దాన్ని చదివేసరికి బయటికి వెళ్తాం, వాష్రూమ్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఏమిటి? ఆత్మలవి, అవి స్పిరిట్స్. అవి వాటినే మనం జయించలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు నువ్వు ఎలా సిద్ధపరచబడుతున్నావు? వివాహం దగ్గర అదే కదా వస్తుంది. ఇందా మనం చదువుకున్నామా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చదివేమా? పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. అది సిద్ధపాట? ఆలోచించండి ప్రియమైన సంఘమా. గత కొద్ది రోజులుగా నేను కొంచెం ఇలాంటి విషయాల మీద జోలికి వెళ్ళలేదు. సంఘం సరే అలా ఎదుగుతూ ఉంది కాబట్టి తెలుసుకుంటారు అనుకుంటే, ఎదుగుతున్న సంఘం రోజు రోజుకి ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయంగా ఎదగడం కాకుండా భౌతికంగా ఎదుగుతున్నారు. మీరు భౌతికమైన ఎదుగుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లల్ని ఒకప్పుడు ఏదైనా ఇలా కొంచెం అటు ఇటు తిరుగుతుంటే, అమ్మ జాగ్రత్త చూసుకున్నాను, ఈ మధ్యన అనడం మానేశాను. కళ్ళు మూసుకెళ్ళి జస్ట్ ఇలా ప్రార్థన చేద్దాం, సరే ముగింపు ప్రార్థన చేద్దాం అని లోపు పొలవమని వెళ్ళిపోతున్నారు. అనిపించింది ఒక్కొక్కసారి, ఓకే పాపం వీళ్ళకి 2 hours మెసేజ్ కదా, చాలా ఎక్కువసేపు కూర్చుంటున్నారు, ఇబ్బంది అనేసి ఏమనుకోవట్లేదు. కానీ అదే విధానం అలాగే వెళ్ళిపోతూ అలాగే ఉంటుంటే మీరు ఏ క్రమంలో ఉన్నారు? మిమ్మల్ని ఈ సంఘంలోని కొత్తగా ఒక ఆత్మలు ఏమైనా వస్తే మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం ఫాలో అవుతారు చెప్పండి? మీరు ఏ రీతిగా వాళ్ళు చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రీతిగా, ఓహో ఇక్కడ పర్వాలేదన్నమాట, వాక్యం చెప్తుంటే కూడా మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన సంఘంలో నీకంటే కొంచెం అంతే. అక్కడ పాస్టర్ గారు ఇలా బైబిల్ తీసి ఇలా వాక్యం చెప్తూ ఉంటే జస్ట్ వాళ్ళందరూ బైబిల్ మూసేసి వెళ్ళిపోతుంటారు, పాటలు పాడినంత వరకు ఉంటుంటారు. ఇక్కడ కొంచెం ఏంటంటే వాక్యం చెప్తుంటే మధ్యలోనే వెళ్ళిపోవచ్చు, పర్వాలేదన్నమాట. భయం అనేది లేదు. దేవుని భయం అనేది మీ కాడ ఉంటే ఖచ్చితంగా ఒక దేవుడికి నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు కదా కార్యాలన్నీ చూస్తాడు. నీకున్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి విసుగుదల ఉన్నా, ఏది ఉన్నా నువ్వు జయించలేని స్థితిలో నువ్వే ఉండిపోతే నీకెక్కడిస్తాడు దేవుడు? విజయం వెనకాల ఒక బహుమానం ఉంది.
నువ్వు జయిస్తే ఇస్తాడు బహుమానం. నేను అందుకే చదవడానికి భయపడుతున్నాను. ఇప్పుడు చూడండి, నేను భయపడాల్సి వస్తుంది. ఎలా ఉండాలి సంఘం అంటే, ఎప్పుడు ఒక ప్రవక్త కోడి చదువుతారు, ఎప్పుడు చదివితే మేము అందులోంచి ఇంకా విషయాలు తెలుసుకుంటాం, ఆసక్తి ఉండాలి. అంతేగాని ఇప్పుడు నేను గడగడ కంచు మోగినాడు మోక్కొని ఉంటే సరిపోయేది. అది కాదు బోధ, అది డినామినేషన్ బోధ. సంఘంలో ఈరోజు ఈ గడియ వర్తమానం వినిపించాలి. మీకు తెలుసా అండి, జెఫర్సన్ విల్లోని ఇప్పుడు కూడా టేపు వేస్తారు. తెలుసు కదండి, ఇది టేపు వేసుకుంటారు. టేపు అంటే మనకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మనం టేపులు వేసుకోమనుకోండి, చెప్తున్నాను. వాళ్ళు టేప్ వేసుకుంటున్నా. అక్కడ జోసెఫ్ బ్రన్హామ్ గారు బోధించలేరా? టేప్ ఎందుకు వేస్తున్నారు? వాళ్ళకి దాని వాల్యూ ఏంటో తెలుసు. మనకి టేప్ కాదు, తెలుగులో తర్జుమైన వర్తమానాన్ని కొంచెం అలా చదువుతప్పటికల్లా నిద్రలు వచ్చేస్తాయి. నువ్వు పడుకోవడానికి వస్తే ఇక్కడ రాకండి అని చెప్తున్నాను, నేను 100 సార్లు చెప్తున్నాను. ఒక నిద్ర వచ్చేస్తుంది అనుకోండి, ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోండి, చక్కగా పడుకోండి. ఒక నిద్ర వస్తే మీ శరీరం సహకరించలేని స్థితిలో ఉంటే సంఘానికి రాకండి. లేదు, ఇంటికాడ ఉండి ఆ శరీరం సహకరించలేని స్థితిలో ఇంటి దగ్గరే ఉండి అక్కడే ఉండి అలాగే ఆ పడకలోని అక్కడే కూర్చొని అలాగే ఉండిపోవాలనుకుంటే ఉండిపోండి, కాదనలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అనారోగ్యంతో వస్తే ఇక్కడ నుంచి నువ్వు స్వస్థత పొందుకునే వెళ్తావు, అంతే. నీవు ఒక శారీరకమైన బలహీనతను ఇక్కడ వచ్చేవు అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి నువ్వు బలహీనతను ఇక్కడ విడిచిపెడేస్తావు, బలంతో తిరిగి వెళ్తావండి. హల్లెలూయా. చూడండి, మొదటి కార్యమే కాబట్టి స్త్రీ పురుషుల యొక్క వివాహం ఎంతో క్రమంతో కూడి ఉన్నది. అది భౌతికమైన వివాహంతో ఆత్మ సంబంధమైన వివాహానికి మనం తీసుకువెళ్తున్నాం. రెండోది, క్రీస్తుతో నీ వివాహం ఎలా జరిగింది. చూడండి, భౌతికంగా తీసుకోవట్లేదు ఇది. ఈ ప్రశ్న ఎలా వచ్చింది? క్రీస్తుతో నీ వివాహం ఎలా జరిగింది? జరిగింది అసలు నీకు వివాహము? అందుకే ఇక్కడ 3 స్టెప్స్ రాసుకున్నాను. క్రీస్తుతో నీ వివాహం ఎలా జరిగింది, క్రీస్తుతో వివాహము ఎలా జరుగుతూ ఉంది, క్రీస్తుతో నీ వివాహము ఎలా జరగాలని ఆశిస్తున్నావు. 3 ఉన్నాయి ఇక్కడ, 3 టెన్సులు కనబడుతున్నాయి మనకి, అంతే కదండి. జరిగిపోయింది, జరుగుతూ ఉన్నది, జరగబోతున్నది. ఇక్కడ 3 రకాలైనటువంటి మనుషులు ఉన్నాం కాబట్టి జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తు వివాహం జరిగిపోయిన వాళ్ళు ఉండొచ్చు, అలాగే క్రీస్తు వివాహం ఇప్పుడు జరుగుతూ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఈ రోజుకి ఇప్పుడే వాళ్ళ హృదయం తెరవబడవచ్చు. నిజమే ఇన్ని రోజులు ఒక వేషధారిగా ఉన్నాను, ఇన్ని రోజులు నిజమే ప్రభువా నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకోలేకపోయాను, ఈ రోజు నుంచి నా జీవితానికి సమర్పించుకోబోతున్నాను ప్రభువా, నా హృదయంలో నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువా నేను నీతో ఐక్యపరచబడాలని ఆశిస్తున్నాను ప్రభువా, తండ్రి నాలోనికి రా ప్రభువా అని అనుకుంటున్నప్పుడు అదేంటిదంటే వివాహానికి సిద్ధమవుతూ ఉన్నావు. ఇప్పుడు నీ జీవితంలో ఒక వివాహ గడి ఆసన్నమైంది, నువ్వు ఇప్పుడు వివాహం చేసుకుంటున్నావు. కొంతమందికి ఇప్పుడు ఇంకా జరగదు, ఈరోజు వాక్యానికి ఇంకా జరగకపోవచ్చు, ఈ రోజుకి వాళ్ళ హృదయం తెరవబడకపోవచ్చు, ఈ రోజుకి ఇంకా లోకంలో ఏదో ఆలోచించుకుని ఉండొచ్చు, ఇంకా రేపు ఇది చేయాలి, అది చేయాలి, నెక్స్ట్ మంత్కి అది చేయాలి, మా పిల్లలకి ఇది చేయాలి, మా వీళ్ళకి ఇది చేయాలి, నా గోల్ అది ఇది అని ఆలోచించుకొని ఉండొచ్చు. కానీ మళ్ళా ఒక రోజు ఒకవేళ దేవుడు చిత్తమైతే ఒక రోజు పొడిగించబడి మరలా ఇలాంటి కూటమో లేకపోతే ఎక్కడి ద్వారానో ఒక టేపు ఎక్కడి ద్వారా ఇంటి దగ్గర ఒక వర్తమానం చదువుతున్నప్పుడు వాళ్ళ హృదయం తెరవబడి ఈ టైంకి వివాహం కాకపోవచ్చు, కానీ ఆ టైంకి వారికి వివాహం అక్కడ జరుగుతూ ఉండొచ్చు. అందుకోసమే క్రీస్తుతో నీ వివాహం ఎలా జరిగింది, ఎలా జరుగుతూ ఉంది, ఎలా జరగబోతుంది ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ జరిగింది అనుకుంటే, అవును ప్రభువా నీ వాక్య క్రమంలో నా వివాహం నీతో జరిగింది, హల్లెలూయా. ఎక్కడో అన్యుల్లో పుట్టాను, అన్యత్వంలో పెరిగాను, విగ్రహారాధనలో ఉన్నాను, సంఘశాఖల్లో ఉన్నాను, అలాంటి నన్ను ప్రభువా నీ వాక్యం నన్ను ఆకర్షించింది, ఏదో నన్ను ఆకర్షించింది. ఏమిటది? నిర్ణయం దగ్గరికి వచ్చేసావు నువ్వు అప్పుడు, హల్లెలూయా. ఆ తర్వాత అక్కడితో ఆగిపోకుండా ప్రభువా ఈ వర్తమానం ఇంత లోతుగా ఉందేటి ప్రభువా, ఇంతకు ముందు నేను ఎన్నడూ అసలు ఇలాంటి వాక్యం నేను వినలేదు ప్రభువా, ఈ లోతైన మర్మములు ఏమిటి ప్రభువా, ఇక్కడి నుంచి నేను ఏదో చేయాలనుకుంటున్నాను ప్రభువా, ఈ వర్తమానం కోసం నా జీవితం రెడీ చేసుకుంటున్నాను ప్రభువా, ఈ వర్తమానం కోసం నా కనులు, ఈ వర్తమానం కోసమే నా చేతులు, ఈ వర్తమానం కోసం ఈ శరీరం అని నువ్వు క్రీస్తుతో నిబంధన చేసుకుంటున్నావు. ఏమిటది? ప్రదానం చేయబడటము. ఎప్పుడైతే ప్రదానం చేయబడిందో ఆ కార్యం నుంచి నువ్వు నీ గురించి క్రీస్తు ఆలోచించడం కాదు, క్రీస్తు గురించి నువ్వు ఆలోచిస్తావు. అప్పుడు
ప్రధానమైన కార్యంలోని క్రీస్తు ఎప్పటి నుంచో నీ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ప్రధానం దగ్గర ఇంకో స్టెప్ ఏమిటి అంటే ఆ రోజు నుంచి నీవు క్రీస్తు గురించి ఆలోచించడం మొదలు పెడతావు. ఈ వాక్యం ఎలాగైనా ఇంకొకరికి అందించాలి, ఈ వాక్యం ఎలాగైనా అందించాలి, ఈ వాక్యం నా భార్యకు అందించాలి, ఈ వాక్యం నా బిడ్డలకు అందించాలి, ఈ వాక్యం నా రక్త సంబంధులకు అందించాలి, ఈ వాక్యం నా ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళకి అందించాలి. అదే ప్రధానం చేయబడటం. నిరంతరం అక్కడి నుంచి ఏం జరుగుతుంది? క్రీస్తుతో ప్రధానం చేయబడిన తర్వాత ఆయన గురించి ఆలోచించడం మొదలెడుతుంది. ఈ గడియ వర్తమానం కోసం ఆలోచించడం మొదలు పెడుతుంటాయి. ఈ గడియ వర్తమానం కోసమే జీవించాలని ఆశపడుతూ ఉంటావు. అదే జరుగుతుందండి. హల్లెలూయా. అక్కడితోనే అయిపోతుందమ్మా. అక్కడి నుంచి ఏం చేస్తావు? నీ వివాహం జరిగిపోయింది అని అనుకోవడానికి అలాంటి కార్యాలు నువ్వు చేసి ఎంతోమందికి ఈ గడియ వర్తమానం నువ్వు అందిస్తున్నప్పుడు జరుగుతున్న కార్యం ఏంటి? అది ప్రధానము. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒకనొక సమయం వచ్చినప్పుడు క్రీస్తు కూడా ఓకే, నాతో ప్రదానం చేయబడిన తర్వాత నుండి ఈమె ఎంతో నమ్మకస్తురాలుగా జీవించింది. హల్లెలూయా. ప్రదానం చేయబడిన తర్వాత నుంచి నేను గమనిస్తున్నాను, ఏ పురుషుని వైపు చూడలేదు, ఏ పురుషుని వైపు అసలు ఆలోచించలేదు. నేను గమనించాను అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? తనను తాను కుమ్మరించుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా. కుమ్మరించుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇంకా నువ్వు పని చేయడం మానేస్తావు, ఇక ఆయన పని చేయడం మొదలెడతాడు. నీలో ఉండి ఆయన పని చేయడం మొదలు పెడతాడండి. హల్లెలూయా. నీ లోపలికి ఆయన వచ్చి నీవు ఆయన ఐక్యపరచబడి, వివాహం ద్వారా ఐక్యపరచబడి ఇప్పుడు నీలో నుండి ఆయన పని చేయడం మొదలు పెడుతుంటాడు. అంతేకాదు ఇప్పుడు లోతైనటువంటి సంగతుల్లోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాడండి. ఈ మర్మయుక్తమైనటువంటి బోధ, ఈ మూడో ఈడుకు సంబంధించిన బోధ ఎక్కడైతే ఈ ఏడు ముద్రలు బయలుపరచబడ్డాయో, ఈ ఏడు ముద్రల యొక్క బయలుపాటునికి ఇప్పుడు అది మర్మం కాదు. ఎందుకంటే ఇప్పుడు నీలో ఉన్నాడు ఆయన, సమస్తము ముద్రలు తెరుస్తూ ఉన్నాడు, సమస్తమైన మర్మాలన్నింటినీ బోధిస్తూ ఉన్నాడు ఆయన. నీకు కాకుండా ఆయన వేరే వాళ్ళకి ఎవరికి బోధించాడు. నీవే ఆయన భార్యవి, నీతోనే ఆయన మాట్లాడతాడు అక్కడి నుంచి. అదే వివాహం. అటువంటి వివాహం ఇప్పుడు నీకు జరిగిందా? హల్లెలూయా. అటువంటి వివాహంలో నువ్వు ఉన్నావా? ఈరోజు నీకు ఆ కార్యము జరుగుతూ ఉందా? లేదా నీవు ఇంకా సువార్త ప్రకటించే ప్రధాన భాగంలోనే అయిపోయావా? లేదా ఇంకా నువ్వు నిర్ణయం తీసుకునే భాగంలో ఉండిపోయావా? వర్తమానంలోకి వచ్చినా ఇంకా కొంతమంది ఆ యొక్క సంఘ శాఖల యొక్క అలవాట్లు, ఆ అన్యత్వంలో ఉన్నటువంటి అలవాట్లు ఇంకా కలిగే ఉంటారు. దాని అర్థం ఏమిటి? వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకా పాత మెట్టెలు వేసుకొని, ఆ పాత చెవులివి, ఆ పాత లోకానుసారమైన అలంకరణలు, లోకానుసారమైన డ్రెస్సులు వేసుకొని ఇంకా అలాగే ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. వాళ్ళు అనుకోవచ్చు, నేను వర్తమానంలో ఉన్నానని ముసుగు ధరించుకున్నటువంటి ఒక వేశ్య అన్నాడు ప్రవక్త. ఒక వేశ్య అన్నాడు ఈ వర్తమానంలోనే. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవాన్ని వర్తమానంలో ఆయన చెప్తున్నాడు. నువ్వు క్రీస్తుతో సరైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే, తీసుకున్నానని నువ్వు భ్రమించబడిపోయి నువ్వు క్రీస్తునే కలిగి ఉన్నాను, క్రీస్తునే వివాహం చేసుకున్నాను, క్రీస్తుతోనే ప్రదానం చేయబడ్డాను, క్రీస్తుతోనే నేను క్రీస్తు కోసం నేను నిర్ణయం తీసుకున్నాను నువ్వు అనుకొని భ్రమించి ఇంకా నువ్వు లోకంతో లోక కార్యంలో నువ్వు కలిగి ఉన్నావు అని అంటే నువ్వు ఒక వేశ్యవి అన్నాడు ఆయన. ఒక వేశ్యవి అన్నాడు ఆయన. మరి వేశ్యగా అంటే ఒకే సమయంలో ఇటు భర్తతోను జీవిస్తూ, ఒకే సమయంలో తన లోకంలో ఉన్న భర్తతో జీవిస్తూ, రెండు పక్కల జీవిస్తున్నటువంటి జీవితం ఏంటది? వేశ్య జీవితం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుతో నీ వివాహం ఎలా జరిగింది? జరుగుతూ ఉంది, జరగాలని కూడా ఆశిస్తున్నావు. ఒకసారి ఆలోచించండి. భౌతికమైన వివాహం గురించి ఆలోచించండి, ఆత్మ సంబంధమైన వివాహం గురించి కూడా ఆలోచించండి. అలాంటి వివాహంలో నువ్వు ఉన్నావా? నీ జీవితం ఈరోజు ప్రభురాత్రి భోజనం నువ్వు భుజించడానికి నీకు అర్హత ఉందా లేదా కూడా ఇదే డిసైడ్ చేసేస్తుంది. అవును ప్రభువా, అసలు నేను నిర్ణయమే తీసుకోలేకపోయాను, అలాంటిది నేను ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకుంటాను? అవును ప్రభువా, నేను ప్రధానమే చేయబడలేదు, నా జీవితంలో ప్రధాన కార్యమే జరగలేదు, నేను ఎలా నిర్ణయం నేను ప్రభురాత్రి భోజనం భుజిస్తాను? మూడో పాయింట్ చూడండి. ఇందులో అసలు భూ సంబంధమైన వివాహము నీకు ఎలా జరిగింది అది నువ్వు ప్రశ్నించుకో. భూ సంబంధమైన వివాహం నీకు ఎలా జరిగింది అనేది ఆలోచించుకుంటే, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను?
భూ సంబంధమైన వివాహము పరలోక సంబంధమైన వివాహానికి మాదిరిగా ఉంది కాబట్టి నీ వివాహము నిజంగా ఎలా జరిగిందో ఒక క్రమాన్ని నువ్వు ఆలోచించుకో. ఆ వివాహము క్రీస్తు వివాహానికి మాదిరిగా ఉందా? క్రీస్తు వివాహ క్రమం చొప్పున, వాక్య క్రమం చొప్పునే, ఈ గడియ వర్తమాన క్రమం చొప్పునే నీ వివాహం జరిగిందా? ఆలోచించాలి. బ్రదర్, మరి మేము ఈ వర్తమానంలోకి రాకముందే కదా బ్రదర్ మాకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. బ్రదర్, మేము అన్యులుగా ఉన్నప్పుడే కదా మేము భార్యాభర్తలు వివాహం చేసుకున్నాం. అన్యత్వంలో ఉండి కదా మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం. బ్రదర్, మేము సంఘశాఖలో ఉన్నప్పుడే మాకు పెళ్ళి అయిపోయింది కదా బ్రదర్. బ్రదర్, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదా బ్రదర్. బ్రదర్, మేము అసలు మ్యారేజే చేసుకోలేదు బ్రదర్. ఏదో బలవంతంగా మా ఇరువురికి మా గ్రామం లేదా మా పట్టణంలో ఎవరో బలవంతం కలిపారు బ్రదర్. బ్రదర్, నిజంగా మాకు అసలు గడియ వర్తమానం ప్రకారం కాకుండా వేరే కోణంలో జరిగాయి బ్రదర్ అనుకుంటే, అసలు భూ సంబంధమైన వివాహం మనకి జరిగింది కాబట్టి నీకు జరిగిన ఆ వివాహము పరలోక సంబంధమైన వివాహానికి మాదిరిగా ఉందా? ఇప్పుడు చేసుకుంటున్న వివాహాల గురించి కానీ ఆత్మ సంబంధంగా తీసుకోండి, భౌతికంగా తీసుకోండి, ఈ రెండు కార్యాలను కూడా మీరు బ్యాలెన్స్ చేసి చూడండి, కంపేరింగ్ చేయండి. అసలు భూ సంబంధమైన వివాహం నీకు ఎలా జరిగింది? మరి మీరు అందరూ వ్యక్తిగతంగా మీరు ప్రశ్నించుకుంటున్నారా? ముందు భూ సంబంధమైన వివాహమే కదా కావాలి మనకి, దీంతోనే కదా ముందుకు వెళ్ళాలి. ఆ వివాహం ఏ వివాహానికి మాదిరిగా ఉండాలి? ఆత్మ సంబంధమైన వివాహానికి మాదిరిగా ఉండాలి కదా. 4వ పాయింట్, భూ సంబంధమైన వివాహము నీకు జరిగినప్పుడు ఆ వివాహం ఇందాక ఇప్పుడు ఇందులో వచ్చేసింది. భూ సంబంధమైన వివాహము నీకు జరిగినప్పుడు ఆ వివాహము పరలోక వివాహమునకు సాదృశ్యంగా ఉన్నదా? సపోజ్ భౌతిక సంబంధమైన వివాహము అన్యత్వంలో జరిగింది అనుకుందాం. మీకు అన్యులుగా మీరు ఉన్నారు, అన్యత్వంలో జరిగింది. అన్యుల మధ్యలో జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళకు సంబంధించి సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారంగా జరుగుతూ ఉంటాయి కదండి. ఆ ప్రకారంగా జరిగిన ఆ వివాహం కలిగి ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. మరి ఇప్పుడు ఆ వివాహము క్రీస్తుతో జరుగుతున్న వివాహానికి మాదిరిగా ఉందా? సంఘశాఖల్లో కొంతమంది మనం వివాహం చేసుకొని ఉండొచ్చు. ఒక డైరెక్ట్గా మెసేజ్లోకి రాకుండా సంఘశాఖల్లో నుంచి మెసేజ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఆల్రెడీ వివాహాలు చేసుకునే ఉంటారు. ఆ సంఘశాఖ క్రమం ప్రకారం అక్కడ వివాహం జరిగింది. ఇప్పుడు అక్కడ చేసుకున్న వివాహం ఇప్పుడు ఈ గడియ వర్తమానం ప్రకారంగా ఇప్పుడు క్రీస్తుతో వివాహానికి అది మాదిరిగా ఉందా? సాదృశ్యంగా ఉందా? లేదు, ఈ వర్తమానంలోనే ఉండి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఇంకా వర్తమానం యొక్క సరైన క్రమంలోకి రాకుండానే ఏదో రకమైనటువంటి ఆ కొద్దిగా ఉన్న తెలిసినటువంటి క్రమంలో నుండి ఆ రకమైనటువంటి వివాహాలు చేసేసుకొని ఉంటాం. మరి అంటే ఎలాంటిది? వర్తమానంలో ఉన్నా సరే కొంతమంది ఏం చేస్తున్నారు, అమ్మాయి మారు మనసు పొందుకోకుండానే, బాప్తిసం కూడా పొందుకోకుండానే, ఏమీ లేకుండానే పెళ్లి చేసేస్తున్నారు లేదా? చెప్పండి. మరి అదే నేను అంటున్నాను అనమాట. ఇలాంటి వివాహం కలిగిన వాళ్ళు ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఆ వివాహము పరలోక వివాహానికి సాదృశ్యంగా ఉందా? మరి ఇప్పుడు అవి సాదృశ్యంగా లేవు. అన్యత్వంలో జరిగిన వివాహం పరలోక వివాహానికి సాదృశ్యంగా లేదు. సంఘశాఖల్లో జరిగిన వివాహం పరలోకానికి సాదృశ్యంగా లేదు. ఒక రిజిస్టర్డ్ మ్యారేజ్ పరలోక వివాహానికి సాదృశ్యంగా లేదు. అర్థమవుతుంది కదండి. మరి ఈ సాదృశ్యాలుగా లేనటువంటి ఈ వివాహాలు కలిగి ఉన్న మనము, సాదృశ్యాలుగా లేని ఈ వివాహాలు కలిగి ఉన్న మనము, భౌతికంగా కలిగి ఉన్న మనము అసలు ఎత్తబడే వధువు గుంపులో మనం ఉన్నామా? ఆలోచించాలి. సాదృశ్యాలుగానే అవి చూసినప్పుడు అసలు ఆ వివాహం యొక్క మొదటి స్టెప్ కూడా ఇవి సరిపోల్చట్లేదు. క్రీస్తుతో వివాహం జరగబోతున్నటువంటి ఆ కార్యక్రమంలో వాక్యానుసారమైనటువంటి వివాహ క్రమం ప్రకారం చూసినప్పుడు ఈ సంఘశాఖలది కానీ, అన్యత్వంలో ఉంది కానీ, లేదా రిజిస్టర్డ్ మ్యారేజ్లు కానీ, ఇంకా రకరకాల ఏవైతే మ్యారేజ్లు ఉన్నాయో ఈ దిద్దుబాటు మ్యారేజ్లు కానీ, ఇలాంటి మ్యారేజ్లు అన్నీ కూడా ఈ వివాహం యొక్క మొదటి మెట్టు కూడా తాకలేవు కదా. అలాంటప్పుడు మరి ఎత్తబడే వధువులో నువ్వు ఎలా ఉంటున్నావు? ఉన్నావా? అసలు ఎత్తబడే వధువుగా ఉండే ఆ గుంపులో, ఆ సమూహంలో అసలు నీ భౌతిక సంబంధం వివాహ క్రమం చొప్పున ఉండగలవా అసలు అక్కడ? హల్లెలూయా.
ఒకసారి ఆలోచించండి యవనస్తులు. మరి మీరు భవిష్యత్తులో మీరు చేసుకోబోతున్న వివాహాలు ఇందులో ఏదో ఒక దగ్గర ఏదో కంపులో ఏదో మురికిలో మునిగిపోవడం కాదు. అసలైన క్రమం ఇక్కడ ఉంది. ఆ అసలైన క్రమం కోసం ఆలోచించండి. నువ్వు ఆలోచించాల్సింది, ప్రభువా నీ వాక్యానికి అనుకూలంగా ఉన్నటువంటి భార్య నాకు ఇవ్వు ప్రభువా, ప్రభువా నీ వాక్యానికి అనుకూలంగా లోబడుతున్నటువంటి భర్త నాకు ఇవ్వు ప్రభువా, అది కోరుకోవాలి. కానీ నీవు సూచించేసుకోవడం కాదు, నీ తల్లిదండ్రులు కూడా సూచించేసుకోవడం కాదండి. నీ తల్లిదండ్రులు ఎన్నిక చేసి ఇచ్చేసింది కూడా కాదు, అలా ఏదో నీకు నచ్చిందని నువ్వు చేసుకోవడం కాదు. ప్రభువుని అడగాలి నువ్వు, ఆయన చూస్ చేసి ఇస్తాడు నీకు. ఇది క్రమం. ఇక్కడ నీవు ఇంత వాక్యం బయలుపరచబడుతుంది, ఇన్ని విషయాలు మీకు బయలుపరచబడుతున్నప్పుడు మరలా ఈ క్రమాల దగ్గర ఎందుకుంటున్నారు? అన్యత్వం దగ్గర ఎందుకుంటున్నారు? సంఘశాల క్రమం నీకెందుకు? ఈ క్రమాల దగ్గర జరుగుతున్న ఈ వివాహాలు అసలు ఈ వివాహంలో దేనికైనా మాదిరిగా ఉందా? పరలోక సంబంధం వివాహ క్రమంలోనే ఏ దానికి మాదిరిగా ఉంది నీ వివాహం? మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? బ్రదర్ మాకు ఆల్రెడీ అయిపోయిన నాది సంఘశాఖలోనే జరిగింది. మరి నేను ఇప్పుడు నిలబడి వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు మన పరిస్థితులు ఏంటి? సంఘశాఖలో వివాహం జరిగింది, కొంతమందికి అన్యత్వంలో జరిగింది. చక్కగా దండలు మార్చుకొని, లేకపోతే ఏవో ఉంటాయి కదా తలంబ్రాలు, ఈంబ్రాలు, ఆంబ్రాలు పోసుకొని చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, పల్లకులు ఎక్కి మోయించుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు చెప్తున్నానండి, మరి అన్ని వివాహాలు అయితే ఈ పరలోక క్రమం ప్రకారం జరుగుతున్న, వాక్య ప్రకారంగా జరుగుతున్న వివాహంలో ఒక్క మెట్టు కాదు కదా, అసలు అందులో లేనే లేదండి, లేనే లేదు. అందుకే నేను రాసుకున్నాను, భూ సంబంధమైన వివాహము నీకు జరిగినప్పుడు ఆ వివాహము పరలోక వివాహం నాకు సాదృశ్యంగా ఉందా? మరి వధువుగా ఉన్నావా? వధువు ఈ క్రమంలో ఉంటుందండి. వధువే వాక్యానుసారమైన నిర్ణయం తీసుకుంటుంది. వధువే వాక్యానుసారమైన ప్రధానంలోకి అడుగు పెడుతుంది. వధువే వాక్యానుసారమైనటువంటి వివాహంలోకి ఎంటర్ అవుతుంది. వివాహము క్రీస్తుతో చేయబడుతుంది. మరి ఇలాంటి వివాహాలు జరిగినటువంటి ఈ సమూహాలు ఈ వధువులు ఎలా భాగమవుతుంది? ఐదో పాయింట్ కూడా చూద్దాం. ఇవన్నీ ప్రశ్నలుగానే మనకు ఉంటాయి, వీటికి సమాధానాలు వచ్చాయో లేదో మనకు తెలియదు. చూద్దాం. 5, ఒకవేళ నీ వివాహము వాక్యానుసారమైన వివాహం కాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎలాగా ఉంది అంటే, నేను రాసుకున్న ఈ పాయింట్స్ ఇప్పుడు 4వ పాయింట్ ఏదో, నా 4th పాయింట్ ఏదో నేను చెప్పాలనుకుంటున్నాను కదా, ఆ పాయింట్లోనే 5వది చెప్పేస్తున్నాను. ఇది చెప్తూ 5వ దానికి వచ్చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఆన్సర్ కూడా అదే ఉంది. ఒకవేళ నీ వివాహము వాక్యానుసారమైన వివాహము కాకపోతే నీ పరిస్థితి ఏమిటి అంటే, వాక్యానుసారమైన వివాహము అంటే వాక్యానుసారంగా కాని వివాహం అంటే అన్య వివాహం అవ్వచ్చు, సంఘశాఖల ద్వారా కావచ్చు, కొంతమంది సహజీవనం ద్వారా చేయొచ్చు, అంతే కదండి ఈ వివాహాలు. మరి ఇలాంటి వివాహాలు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి దీనికి ప్రశ్నగానే ఉంచుతున్నాను. మరి వీటికి జవాబులు ఉన్నాయో లేదో తర్వాత చూద్దాం. మరి మీకు ఏమైనా జవాబు ఒకవేళ దొరుకుంటే మంచిదే. 6వది, వాక్యము తెలియక మునుపు నీకు వివాహం అయితే, వాక్యము తెలియక మునుపు నీకు వివాహము అయితే ఇప్పుడు ఆ వివాహము వివాహముగా పరిగణించబడుతుందా? వాక్యము తెలియక మునుపు నీకు వివాహం అయినట్లయితే ఇప్పుడు ఆ వివాహము వివాహముగా పరిగణించబడుతుందా? మరి వీటన్నిటికీ ప్రవక్త ఎక్కడని ఏమని చెప్పాడంటారా? తర్వాత 7వది, మీరు రాసుకుంటున్నారో లేదో నాకు తెలియట్లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇవన్నీ మేము వింటున్నాం, మాకు ఇక్కడ స్టోరేజ్ బాగా స్పేస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మేము ఎంతైనా స్టోర్ చేసుకుంటాం అనుకుంటున్నాం. నాకైతే లేదండి, ఏదో డిలీట్ చేస్తేనే ఇంకోటి వెళ్తుందా, నా పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. అందుకే ఇలా డిలీట్ చేయడానికి ఆ టైం దొరకట్లేదని డైరీలు కూడా రాసుకుంటున్నాను నేను. 7వది, ఇది పూర్తిగా రాయలేనట్టుంది, లేదా మరలా వివాహం చేసుకోవాలా? అది
అర్థమవుతుంది కదండి. వాక్యం తెలియక మునుపు నీకు వివాహం అయితే ఇప్పుడు ఆ వివాహముగా పరిగణించబడుతుందా? అది ఒకటి. ఆరోది. 7వ పాయింట్ ఏంటంటే లేదా మరలా వివాహం చేసుకోవాలా? వీటన్నిటికీ జవాబులు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడున్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం, మరి ఆ క్రమంలో వివాహాలు జరిగిన వాళ్ళకి ఓకే, చక్కగా వధువులో భాగంగానే ఉండి వెళ్ళిపోతుంటారు. మరి ఆ క్రమంలో వివాహాలు జరగలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచిస్తున్నారా? ఇందులో మొదటి పాయింట్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ పెట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. కాబట్టి స్త్రీ పురుషుల యొక్క వివాహం ఎంత క్రమంతో కూడి ఉన్నది అనేది చెప్పాను మీకు. ఆ క్రమం ఈ భౌతిక సంబంధం వివాహం కూడా ఆత్మ సంబంధం వివాహానికి అది సాదృశ్యంగా ఉంది కాబట్టి అది ఎంత క్రమంగా చేసుకోవాలి. ఇది ఇప్పుడు భవిష్యత్తులో ఈ సంఘంలో కానీ మీరు ఎక్కడున్నా కానీ ఈ గడియ వర్తమానంలో మీరు ఉన్నట్లయితే ఈ గడియ వర్తమానం ప్రకారంగా మీకంటూ ఒక వివాహం అనేది జరగాలి అన్నప్పుడు ఈ పాయింట్ నీకు ఉపయోగపడాలి. కాబట్టి స్త్రీ పురుషుల యొక్క వివాహం ఎంత క్రమంతో కూడి ఉన్నది, ఎంత క్రమంతో కూడి ఉన్నది అని అంటే నీ జరుగుతున్న వివాహము క్రీస్తుకి వధువుకు జరుగుతున్నటువంటి వివాహముకి పోల్చబడి ఉంది. అలాగే నీ వివాహం ఇప్పుడు జరగాలని నువ్వు ఫిక్స్ అవ్వాలి. ఓ అవును ప్రభువా అనేసి. రెండోది, ఇప్పుడు క్రీస్తుతో నీ వివాహం ఎలా జరిగింది, జరుగుతుంది, జరగాలని ఆశిస్తున్నావు, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మూడోది, అసలు భూ సంబంధమైన వివాహం నీకు ఎలా జరిగింది, అది కూడా మనకి చెప్పేసుకున్నాం మనం. ఎలా జరిగింది ఏదో మీ వ్యక్తిగత మీకే తెలిసి ఉంటుంది. ఇప్పుడు 4, భూ సంబంధమైన వివాహం నీకు జరిగినప్పుడు ఆ వివాహం పరలోక వివాహము సాదృశ్యంగా ఉందంటే ఏమో ఉండొచ్చు కొంతమందికి లేదు. 4వది అయిపోయింది. 5, ఒకవేళ నీ వివాహము వాక్యానుసారమైన వివాహం కాకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఏంటి మరి మన పరిస్థితి? వాక్యానుసారమైన వివాహం జరగలేదు ప్రభువా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఏం జరగాలి? ప్రభువా మేము అన్యత్వంలో వివాహం చేసుకున్నాం, మరి ఇప్పుడు వాక్యానుసారమైన ఆ అన్యత్వంలో జరిగిన వివాహం మరి పరలోక వివాహం సాదృశ్యంగా లేదు కదా, మరి ఏంటి నా పరిస్థితి? ప్రభువా మరి సంఘ శాఖల ద్వారా ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాము, అక్కడ ఆ సేవకులు ఆ గడియకు మరి వాళ్ళ ద్వారా మాకు వివాహం జరిగింది, మరి నా పరిస్థితి ఏమిటి? ప్రభువా మాకు తెలియదు, ఇప్పుడున్న సాంప్రదాయాలు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ సహజీవనం కూడా వివాహంలోకి భాగంగానే తీసుకున్నారు కాబట్టి మేము సహజీవనం చేసి అప్పుడు వివాహాలు చేసుకున్నాం ప్రభువా, మరి ఏం చేయాలి మా పరిస్థితి? ఈ అన్నిటికీ జవాబు ఉందా వాక్యంలోని అని అంటే ప్రేమైన సంగమా, ఆ జవాబు ఎలాంటి జవాబు ఉంది తెలుసండి. మీరు వివాహము పరిత్యాగమైన వర్తమానం చదవండి, లేదా సర్పసంతానమైన వర్తమానం చదవండి, లేదా వధువుని ఎన్నుకొనుటని వర్తమానం చదవండి అని చెప్తున్నాను. అక్కడ ఆయన మనకు జవాబిస్తున్నాడు. ఏమిటి అని అంటే గత వారం మనం చెప్పాము, ఇక నుండి నువ్వు ఎన్నడూ పాపం చేయవద్దు. మీకు అర్థమవుతుంది కదండి? ఇక నుండి అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటండి? నీ గతించిపోయిన నీ జీవితం నాకు అనవసరము, నేను మైమర్పని సముద్రం వాటన్నిటిని విడిచిపెట్టేశాను. ఇక నుండి నువ్వు ఏదైతే ఇప్పుడు తెలుసుకుంటున్నావో, ఏదైతే వాక్యం నమ్ముతున్నావో దీనికోసం నువ్వు జీవించు. ఇక నుండి నిజమైన భార్యాభర్తలుగా జీవించండి, ఇక నుండి నిజమైనటువంటి భార్యాభర్తల జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాడు ఆయన. ఇక నుండి క్రీస్తుకి వధువుకి సాదృశ్యమైన వివాహ బంధముగా మీరు ఇరువురు జీవించి చూడండి అంటున్నాడు ఆయన. అదే నేను సహజీవనం చేసుకున్నాను, నేను అన్యత్వంలో వివాహం చేసుకున్నాను, నేను సంఘ శాఖలో వివాహం చేసుకున్నాను, అందుకు మరి ఏంటంటే ఏమిటి? అది మైమర్పని సముద్రంలో విడిచిపెట్టేశాను. ఇప్పుడు నువ్వు క్రీస్తుకి ఆయన భార్య అయినట్టు వధువుకి మధ్య ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నారో వారు ఇరువురు ఎలా ఉండబోతున్నారో అలాగే భౌతికంగా భార్యాభర్తలుగా కూడా మీరు అలాగే ఉండండి అంటున్నాడు ఆయన. ఈరోజు ఇక్కడ వింటున్న యవనస్తులారా, మీకు అది వర్తించదు. బ్రహ్మ్ టబర్నికల్ దగ్గర ఆయన వివాహము పరిత్యాగమైన వర్తమానం బోధిస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ అక్కడ 2-3 పెళ్లిళ్ళు చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందండి? ఆల్రెడీ 2-3 వివాహాలు చేసుకున్నారు. భార్యను విడిచిపెట్టేసిన తర్వాత ఇంకో స్త్రీని అలాగా 2-3 మార్చుకుని వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రవక్త అంటున్నారు అక్కడ
ఇలాగ ఇప్పుడు నేను బోధిస్తూ ఉంటే ఈరోజు నాకు అవసరమైతే వాళ్ళు కనులను పీకి నాకు ఇచ్చేంత గొప్ప స్నేహితులు నేను కలిగి ఉన్నాను, కానీ అయినను నేను ఈ పులిపేట దగ్గర నుంచి బోధించక తప్పదు అన్నాడు ఆయన. బోధించక తప్పదు. అవసరమైతే నేను అడిగితే వారు ఆస్తులు కూడా ఇచ్చేస్తానంటున్నారు, నేను అడిగితే వారు ప్రాణం కూడా ఇచ్చేస్తానంటున్నారు. అంత గొప్ప రిలేషన్, అంత గొప్ప స్నేహబంధం కలిగి ఉన్నా కానీ ఈ గడియ వాక్యాన్ని నేను బోధించక తప్పదు అన్నాడు ఆయన. కాబట్టి బ్రహ్నం గారు అక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు అంటున్నారు, అయితే ఇప్పుడు నేను కలిసి జీవిస్తున్న నా భార్యను విడిచిపెట్టి నా మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోవాలా సహోదరుడా? ఎందుకంటే మరి వాక్యం అదే కదా చెప్తుంది. క్రైస్తవ్యంలో విడాకులు లేవు కదా, క్రైస్తవ్యంలో విడాకులు లేవండి. నువ్వు ఏదో మోజు పడిపోయి 2 రోజులు ముచ్చట 3 రోజులు ముచ్చట కోసం ఎవరో అమ్మాయినో లేదా ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, లేదో నీకు ఇష్టమైందని చేసేసుకొని 1 సంవత్సరం అయిందనో 6 నెలలు అయిందని చెప్పేసి విడిచిపెట్టేసి నేను ఇంకొకటి నచ్చేయడం కదా ఇంకొకటి చేసుకోవడానికి నీకు ఆ హక్కు లేదు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయినట్లయితే, నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయినట్లయితే నీకు నీ జీవితంలో వాక్యం ఉంటుంది. ఒకవేళ నువ్వు చేసుకున్న వ్యక్తి నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నిన్ను టార్చర్ చేయవచ్చు, నీ బాధ పెట్టవచ్చు, వాడు వేషం మార్చేసి ఇదిగో నమ్మించి నిన్ను మోసం చేసి ఉండొచ్చు. ఆ టైంలో నీ విసిగిపోయి వేసారిపోయి అయ్యో ఇలాంటి భర్తతో జీవించగానే వీడి పక్కన పెట్టేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఇంకొకటి అవును చేసేసుకుంటాను అనుకుంటే వీల్లేదు. విడిచిపెట్టు, కానీ నువ్వు ఇంకొకటి పెళ్లి చేసుకోవడం వీల్లేదు. విడిచిపెట్టు, నువ్వు ఇంకో అమ్మాయిని వివాహం చేసుకోవడం వీల్లేదు. వృద్ధాప్యం అయిపోయి అలా మరణించాలి తప్ప నువ్వు వేరొక స్త్రీని వివాహం చేసుకోవడం వీల్లేదండి. లేదు నేను వివాహం చేసుకుంటాను అనుకుంటే వెళ్ళు, చేసుకోండి. వాక్యము గడియ వర్తమానం అంటే అంత ఆషామాషి కాదండి. అది ఎవరికి ఇంపుగా ఉంటుంది? వధువు, ఎన్నుకోబడిన వధువుకే ఇంపుగా ఉంటుందండి. ఆవిడికి మాత్రమే ఈ వాక్యం, ప్రభువా ఎలాంటి కృపావర్తమానం అండి ఇది. ఏమండి, భూమి మీద పుట్టింది మొదలుకొని చక్కని యవన ప్రాయం వచ్చినంత వరకు చక్కగా ఉండి ఎవరో దేవుడు నిర్ణయించిన ఒక అబ్బాయినో ఒక అమ్మాయిను పెళ్లి చేసుకుని ఈ భూమి మీద నీకు దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు అంతకాలం నువ్వు ఆమెతో జీవించి ఆయనతో నువ్వు జీవించి ఒకవేళ దేవుడు ఎత్తబాటు తీసుకెళ్తే ఎత్తబాటు, లేదా ఒకవేళ ఎత్తబాటు ఆలస్యమైతే ఒకవేళ భౌతికమైన మరణం నీకు సమీపించడం మన్ని అలాంటి జీవితం కోరుకోకుండా భర్తను మారుతూ భార్యను మారుతూ భార్య ఏమిటిది? చట్ట ప్రకారంగా ఆమోదించబడిన వ్యభిచారము. భౌతికమైన లోక సంబంధమైన చట్టాలు ఉన్నాయి చూసారా, ఈ లోక సంబంధమైన చట్టాల ప్రకారంగా ఆమోదించబడిన వ్యభిచారము అదే జరుగుతుంది. ఎంత గొప్ప బంధం అండి అది. నువ్వు అలాంటి జీవితం కలిగి ఉంటే ఈరోజు ఈ భూమి మీదే కాదండి, నువ్వు నీ భార్యతో కలిసి జీవించడం, నీ భార్యను చూసి ఉండడం కాదు, నిత్యత్వంలో కూడా నీ భర్తని కనబడతాడు అక్కడ. కాకపోతే అక్కడ భార్య భర్త రిలేషన్ ఉండదు, సహోదరుడు సహోదరిగానే ఉంటారు. కానీ నీకు ఆ జ్ఞానం ఉంది. నీ తల్లిని అక్కడ చూడతాను ప్రవక్తన్నాడా లేదా, నీ తండ్రిని అక్కడ చూస్తాను ప్రవక్తన్నాడా లేదా, ఈ భూమి మీద ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నావు, ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నావు, ఆ రిలేషన్స్ అక్కడ కనబడతాయి. ఒకవేళ నీ వివాహము వాక్యానుసారమైన వివాహము కాకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అర్థమవుతుంది కదండి, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మరలా వాక్యానుసారమైన వివాహం కోసము ఈరోజు భౌతికంగా ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అవసరం లేదు, భౌతికమైన ప్రయత్నం చేయకండి. నీకు జరిగింది అది అన్యత్వమైన వివాహం అవ్వచ్చు, అర్థమవుతుందండి. వాక్యానికి విరుద్ధమైన వివాహాలు ఏవైనా జరగవచ్చు, సహజీవనం రిజిస్టర్ మ్యారేజ్ ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసుకోవాల్సిన వివాహం ఏంటి తెలుసండి? ఆత్మ సంబంధం వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వివాహము భౌతిక సంబంధమైన వివాహాన్ని కూడా సరిచేస్తుంది. ఇప్పుడు సరిచేయబడ్డం అంటే అర్థం ఇక్కడ నువ్వు వెళ్ళి మరలా అన్యత్వంలో వివాహం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మరలా ఎవరో పాస్టర్ గారిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఇక్కడ, అర్థమవుతుందండి, కూర్చోబెట్టేసి మరలా మేము ఉంగరాలు మార్చుకొని రింగులు మార్చుకొని మరలా మేము
70 సంవత్సరాలు వృద్ధుళ్ళు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఏంటి 35, 45 సంవత్సరాల వయసులో వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అది కాదు. వాళ్ళ హృదయాల్లోనే సరైన మారు మనసు లేనప్పుడు అలాంటి వివాహాలను ఎన్ని చేస్తే ఏం ప్రయోజనము? బ్రనహాం గారు తన కుమారుడు విషయంలో మరి ఎందుకు పెళ్లి చేయలేదు? ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. అది తప్పురా అని చెప్పేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చేసాడు ఆయన. రిజిస్టర్ మ్యారేజ్ అంటే బ్రనహాం గారికి ఇష్టం లేదు, వచ్చేసాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని కృప ఎలాంటి కాపుదల మనకి ఇచ్చిందో చూడండి. గత వారం ఈ మెసేజ్ కోసమే ఆ స్టెప్ని తీసుకున్నాను నేను. ఆ స్త్రీని ఈరోజు మనకి, ఆ స్త్రీ ఎవరో కాదు కానీ మనమే. హల్లెలూయా. ఈరోజు మన వివాహ వ్యవస్థ, మన పిల్లలను కంటున్న విధానాలు, ఈ రకరకాల ఇవన్నిటి విషయాలను బట్టి చూస్తే రాళ్లతో కొట్టబడి చంపబడాలి మనం. కానీ దేవుడు నేను శిక్షించను, ఇక నుండి నువ్వు ఎన్నడూ పాపము చేయవద్దు. సహోదరుడు బ్రనహాం గారు కూడా అదే చెప్పారు మనకి. వాళ్ళతో చెప్తున్నాడు, అక్కడ కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ అక్కడ కూర్చున్న వాళ్ళనే 2 3 వివాహాలు చేసుకున్న వాళ్ళే కూర్చొని ఉంటుంటే వాళ్ళతో అన్నాడు, సహోదరి సహోదరుడా, ఇక నుండి మీరు అలాంటి క్రమాలు మీరిపోయిన పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. మీకు ఏదైనా సరే ఇలాంటిది ఏదైనా చిక్కు ప్రశ్నగా అనిపించినప్పుడు ఈ టేపు వేసుకుని మరలా మీరు వినండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ టేపు అక్కడ రిలీజ్ అయిన తర్వాత అది ఈరోజు నీ చెవుని పడినప్పటి నుంచి నీకు తీర్పు స్టార్ట్ అవుతుంది. అలా ఈరోజు ఈ పులిపిడి దగ్గర నుంచి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు నుంచి ఇది నీకు తీర్పరిగా నిలబడుతుంది. ఇక ఇప్పుడు వాక్యం వచ్చేసి నీ చెవులకి వినబడిపోయి నువ్వు దాన్ని పట్టుకొని ఇవన్నీ తీసుకొని అప్పుడు మరలా లోకంలోకి లోకానుసారమైనటువంటి ఆలోచనలతో లోకానుసారమైనటువంటి వివాహాలు చేసుకుని లోకానుసారమైన కార్యాలు చేసుకుంటుంటే నీ క్రీస్తుతో నీకెక్కడ వివాహం జరిగింది? అసలు నీకు క్రీస్తుతో వివాహం జరిగిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? భౌతికంగానే నువ్వు నిరూపించలేనప్పుడు క్రీస్తుతో వివాహం ఎలా జరిగింది అనుకుంటున్నావు? నీ కోసము ఒక అగ్నిగుండము సిద్ధపరిచాడు. ఓ వేషధారి అన్నాడు ఆయన. వాటి కోసమే వాళ్ళు నిర్ణయించబడ్డారు. ఎవరిని మోసం చేస్తారు? తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా? లేదా ఆ చుట్టూ ఉన్న బంధువులు రక్త సంబంధులు మోసం చేస్తున్నారా? కాదు, ఆయన్ని నిజమైన పెండ్లి కుమారుణ్ణి, హల్లెలూయా, ఈయన మోసం చేస్తూ ఉన్నారు. గమనించండి, ఆయనను మోసం చేస్తున్నావు అనుకుంటున్నావా? ఇస్కారియోతు యూదా, నేను క్రీస్తుని మోసం చేస్తాను, యేసు ప్రభువుని మోసం చేస్తాను ఆయనకు తెలియట్లేదు. కానీ లేఖనం ఏం సెలవిస్తుంది? మొదటి నుంచి ఆయన గురించి A to Z తెలుసు అతని గురించి, క్రీస్తుకే. అంతే కదండి? అదే జరుగుతుంది. మన అజ్ఞానం, దేవుని జ్ఞానము, ఆ అనంతమైన జ్ఞానము, మానవుడు జ్ఞానము మహాసముద్రంలోని ఒక చిన్న నీటి బొట్టు కూడా కాదు. ఆ బొట్టులో అణువులో ఉన్నంత చింత జ్ఞానం పెట్టుకొని మిడిమిడి ఆడిపోతున్నాం మనమే. మహాజ్ఞాని దగ్గర మనం గెంతులేస్తున్నాము. ఎవరిని మనల్ని మోసం చేస్తున్నారు, లేదా మనం ఎవరిని మోసం చేస్తున్నాం చూడండి. కాబట్టి చూడండి, రాజీ పడొద్దండి. నువ్వు పోరాడాల్సింది నిత్య జీవం కోసం ఎంత పోరాటం అయితే చెయ్యాలో నీ వివాహం కోసం కూడా అంతే పోరాటం చేయాలి. నిత్య జీవంతో దీన్ని పోలిస్తే ఏదో పనికి మనం వస్తువు రోడ్డు మీద దొరికిన వస్తువుతో నువ్వు సింపుల్మైనటువంటి వివాహాలు చేసేసుకుంటే ఎందుకు? దీని వాల్యూ నీకుందా? తెలియనప్పుడు గురించి చెప్పాను, తెలిసిన తర్వాత నుంచి నువ్వు చేయాల్సింది అదే నిబంధన. వివాహంలో మొట్టమొదటి నిర్ణయం తీసుకునే దగ్గర ఆగిపోకూడదు. ఇంతవరకు నిర్ణయం దగ్గర చాలామంది ఆగిపోయాం. ఎవరితో భౌతికమైన వివాహాల గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఆత్మసంబంధం క్రీస్తుతో వివాహం, ఈ నిర్ణయం దగ్గరే చాలామంది ఆగిపోయారు. హల్లెలూయా. వెళ్దాం మరి కొంచెం సేపు, ఒక అరగంట కోర్స్ తీసుకుని వెళ్దామా ముందుకి. ఈ 6 పాయింట్ల నుంచి ఒక 1 hour మెసేజ్ వచ్చింది మనకి.
క్రీస్తుతో వివాహం చేయబడడం అనే కార్యం దగ్గర ఉన్నప్పుడు నేను నిజంగా క్రీస్తుతో వివాహం చేయబడ్డాను, నిజంగా నేను క్రీస్తు ప్రధానం చేయబడ్డాను, నిజంగా నేను క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నాను అనే వ్యక్తుల యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు, నిజంగా నేను ఆయనతో ఐక్యపరచబడ్డానా, ఆయనతో అంటే ఇక్కడ ఒక పర్సన్గా తీసుకోకండి, వాక్యం ఇప్పుడు పర్సన్గా మారిపోయింది. 2000 సంవత్సరాల క్రితము లోగస్గా ఉన్న వాక్యము శరీరమైంది, అంతే కదండి. ఇప్పుడు ఏమవుతుంది, థియోఫన్గా ఉన్న వాక్యము, థియోఫన్గా ఆయన వచ్చాడు కదా, ఇప్పుడు ఈ థియోఫన్గా ఉండిపోవట్లేదు, అది ఆ థియోఫన్గా ఉన్న వాక్యం శరీరాల్లోకి వస్తుంది, శరీరాల్లో నివసిస్తుంది. అదే యూనిటీ, అదే ఐక్యపరచబడటం. హల్లెలూయా. ప్రవక్త అన్నారు ఈ వర్తమానంలో పెంతెకోస్తు యుగం గురించి మాట్లాడుతూ, పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మగా ఆయన దిగొచ్చాడు. అదే మేడగదుల గురించి చెప్పట్లేదు, 1906లో అజూజా వీధిలో వచ్చిన ఆ ఉద్యమం గురించి మాట్లాడుతున్నాను. 1906లో అమెరికాలో ఉన్నటువంటి ఆ చిన్న వీధిలో ఆయన పరిశుద్ధాత్మగా దిగొచ్చాడు, కుమ్మరించుకున్నాడు, అగ్నినాలుక వలె కుమ్మరించుకున్నాడు. హల్లెలూయా. ఏం జరిగింది, ఆయన 6 సంఘకాలాల్లో పోర్షన్గా దిగొచ్చాడు, పరిశుద్ధాత్మగా పనిచేశాడు ఆయన దేవుని కుమారుడుగా. 7వ సంఘకాలంలోకి వచ్చినప్పుడు పరిపూర్ణమైన పరిశుద్ధాత్మగా ఆయన దిగొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆయన దిగొచ్చినప్పుడు ఆయన వాళ్ళు ఏం చేశారు అంటే ఆయనతో ఎక్కువ కాలం జీవించడానికి ఇష్టపడలేదు. 46వ సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఈ 40 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అంటే ఆయన్ని తృణీకరించారు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన వచ్చి కబురు పెట్టాడు, విందుకు రండి, వస్తీని విందుకు రప్పించాడు, ఆయన విందుకు రమ్మన్నాడు. ఆయన ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించుకుని విందు చేయాలని. హల్లెలూయా. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు ఈ 40 సంవత్సరాల్లో ఆయన వస్తీని పిలుస్తూనే ఉన్నాడు, వస్తీ రావట్లేదు. ఆమె కూడా ఇప్పుడు ఏంటి కావాలి, ఆమెకు ఒక విందు, ఆమె కూడా ఒక విందును రెడీ చేసుకుంది, ఆమె విందులో ఆమె ఉంది. ఆ వార్త ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చింది, ఆ వార్త ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చింది. ఏం జరుగుతుంది ఇప్పుడు, వస్తీని తృణీకరించాడు, వస్తీని ఆయన విడిచిపెట్టాడు, వస్తీ స్థానంలో వేరొక స్త్రీని అక్కడ చెప్తున్నారు. రాజా, ఈ రకంగా చూసినట్లయితే మన దేశం యొక్క ప్రథమ మహిళే ఇలాంటి పని చేస్తే మిగతా స్త్రీలు తమ పురుషులకి లోబడరు, ఇలాంటి సమాధానం చెప్తారు. కాబట్టి ఆమెని ఇప్పుడే ఈ క్షణమే విడిచిపెట్టాడు ఆయన. మరి తర్వాత ఏం జరగాలి, అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చాడు, నిలబడ్డాడు. మెమూకాను వచ్చాడు అక్కడికి, వచ్చి, ఓ రాజా, నీ కొరకు ఈ దేశంలో నీ ప్రాంతంలోని నీకున్నటువంటి ఈ సంస్థానాల్లో ఉన్నటువంటి 127 సంస్థానాలలో, హల్లెలూయా, 127 కలిపితే ఎంత వచ్చింది న్యూమరికల్గా? 10. ప్రకటన 10, అంతే కదండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, ఆయన ఈ 127 సంస్థానాల్లో నుంచి ఉన్న ఆ అందమైన బాలికలు తీసుకొని రండి, వచ్చారు. తీసుకొని రావడానికి ఒక కబురు వచ్చింది, అంతే కదండి. హల్లెలూయా. చూడండి, వస్తీని విడిచిపెట్టి ఇప్పుడు వేరొక స్త్రీని, లేదా కొంతమంది యవన బాలికలు వచ్చారు. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది, 46 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, 46 నుంచి 62 వరకు మధ్యలో జరుగుతుంది. హల్లెలూయా. ఆ కాలంలో ఆ కన్యకలందరినీ కూడా ఏం చేస్తున్నారు, అలంకరణ జరుగుతూ ఉంది. వాళ్ళు అలంకరించుకుంటున్నారు, వాళ్ళు నచ్చిన భాషలు, నచ్చినట్టు ఉజ్జీవాలు, రకరకాల బోధలు, రకరకాల అన్నీ చేస్తున్నారు. కానీ ఎస్తేరు కూడా అక్కడ ఉంది. హల్లెలూయా. ఎస్తేరు కూడా అక్కడ ఉంది. ఎటువంటి అలంకరణ కావాలి, ఏం చేయాలి, గో పలానా స్త్రీ, పలానా కన్యక ఇలాంటిది కావాలంటుంది, నీకు అది కావాలంటే నాకు చూస్తుంది, అవి చూస్తుంది, ఇవి చూస్తుంది, అవన్నీ వద్దుకు నువ్వు ఏది ఇస్తే నేను అదే తీసుకుంటాను. హల్లెలూయా. నువ్వు ఏది పెడితే నేను అదే తీసుకుంటాను. నీకు తెలుసు రాజుకి ఎలాంటి అలంకరణ కావాలో, ఎలా అలంకరించబడితే ఆయన స్వీకరిస్తాడు, నీకు మాత్రమే తెలుసు. అంతేనండి. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏమిటి, ఎస్తేరు అలంకరణ ఎలాంటిది అంటే ఆమె కోరుకోలేదు అలంకరణ. నువ్వు ఏది అలంకరిస్తే నేను అదే రెడీగా ఉన్నాను. రాజుకి ఎటువంటి అలంకరణ అవసరమై ఉన్నదో అలాంటి అలంకరణ నువ్వు చెయ్యని హేగేని ఆమె అడిగింది. హేగే కూడా ఆమె అందు దయ కలిగి ఉన్నాడని ఉంది లేఖనం. హల్లెలూయా. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది, 63 దగ్గరికి వచ్చేసరికి ఎస్తేరుకి, ఎవరా రాజు పేరు, ఏం పేరు, అహష్వరోష్. ఎస్తేరుకు అహష్వరోష్కి మళ్ళీ వివాహం జరిగింది. వస్తీని విడిచిపెట్టేశాడు, తృణీకరించాడు, విడిచిపెట్టేశాడు. పర్మనెంట్గా ఆమెకి డైవర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు, ఎస్తేరు. 63 దగ్గర నుంచి అదే స్టార్ట్ అయింది. ఇప్పుడు అర్థమవుతుంది కదండి మీకు. హల్లెలూయా. మరి కొంచెం నేను గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం అనే వర్తమానంలోనే ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇందులో కొన్ని మనకు అవసరమైన కోడ్స్ మనం తీసుకొని చదివాం. ఇంతకుముందు వివాహాల కోసం మాట్లాడినప్పుడు మరలా ఇప్పుడు నేను అది మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఈ వివాహ వ్యవస్థ అనేది ఎందుకు ఇంత బలంగా ఉండాలి అనేది, నీవు చేసుకుంటున్న వివాహం అనేది నీ సంతోషం, నీ ఆనందాల కోసం కాదనేది గుర్తెట్టుకో. నా వివాహం ప్రభువా, నేను నీతో వివాహం కాబడడానికి ఇది సాదృశ్యంగా ఉన్నదని ఈరోజు నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. అది ఈ వివాహం గురించి 3 స్టెప్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా కొంచెం నేను వేగంగా చదువుతూ మీకు అర్థమైందే కాబట్టి ఒకసారి అది కొంచెం వేగంగా చదువుతాను. 38వ పారాగ్రాఫ్లో చదువుతున్నాను. మరి నేను డిస్ప్లేలో పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే డిస్ప్లేలో పెట్టినా మీరు చూడట్లేదు. కనీసం మీ చెవులైన పని చేస్తాయి ఇలాగనేసి నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవాన్ని వర్తమానంలో 38వ పారాగ్రాఫ్లో ఆయన చెప్తున్నాడు. చాలా విషయాలు ముందు చెప్పుకుంటూ వచ్చి, ఇప్పుడు వివాహం అనగా ఒక భావములో ఒక మాదిరి అయి ఉన్నది. భూ సంబంధమైన వివాహం ఇక్కడ పరలోక సంబంధమైన వివాహమునకు ఒక మాదిరి అయి ఉన్నది. ఇప్పుడు కొన్ని క్షణముల పాటు ఒక క్షణము దాన్ని తిరిగి అభ్యాసము చేయుటకు మనము దానిలోనికి వెళ్ళుదాం. అక్కడ మొదటి సంగతి ఏమనగా, అక్కడ తప్పక డిస్ప్లేలో పెట్టు, అక్కడ తప్పక ఒక తీర్మానం చేయవలసి ఉన్నది. వివాహంలో మొదటిది ఏంటండి, తీర్మానం అన్నా నిర్ణయం అన్నా ఒకటే, డెసిషన్ అన్నమాట. సహజమైన వివాహంలో మొదటి కార్యం ఏదనగా ఒక తీర్మానము చేయవలసి ఉన్నది. ఒక యవనస్తురాలు ఈ యవనస్తుడైన వ్యక్తిని ఇష్టపడుతుందో లేదో ఆ యవనస్తురాలు దాని విషయమై ఒక తీర్మానము చేయవలసి ఉన్నది. అంటే ఈ తీర్మానంలో జరుగుతున్న కార్యం ఏమిటి, ఇష్టాలు. అమ్మా నేనంటే నీకు ఇష్టమేనా అంటే ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్తావు, లేదంటే లేదని చెప్తావు. అంటే అక్కడ నిర్ణయం అనమాట అది. మరియు అలాగునే ఈ యవనస్తుడు ఆ యవనస్తురాలను కోరుచున్నాడో లేదో అతడును ఒక తీర్మానం చేయవలసి ఉన్నది. అక్కడ ఒక తీర్మానం చేయవలసి ఉన్నది. మరియు నీవే ఆ తీర్మానం చేయవలసి ఉన్నది. మీ అమ్మానాలు కాదండి, ఇందాక చెప్పాను కదా, వివాహము మీ అమ్మానాల చేతుల్లో లేదు. నువ్వు వివాహం చేసుకోబోతున్నటువంటి వ్యక్తి గురించి ప్రత్యక్షత మీ అమ్మానాల ద్వారా రావడం కాదు, నీకే రావాలి. అక్కడ ఆ తీర్మానం చేయవలసి ఉన్నది. మరియు నీవే ఆ తీర్మానం చేయవలసి ఉన్నది. ఈ ప్రపంచంలో నీవు ప్రేమించు స్త్రీ తప్ప ఎలాంటి తీర్మానంలో ఏం జరగబోతుంది, ఈ ప్రపంచంలో నీవు ప్రేమించు స్త్రీ తప్పక ఆమె మాత్రమే ఉండాలి. అదే తీర్మానం. ఆ రోజు నిర్ణయం ఒకసారి తీసుకున్నావు, ఓకే నేను అంటే నీకు ఇష్టం, అంటే నువ్వన్నా నాకు ఇష్టం, నేనన్నా నీకు ఇష్టం అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఎలాంటి ఆ నిర్ణయం నీ మనసులో ముద్రించబడి ఉండాలి.
ఈరోజు చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు మనం ఈ లోకంలో కనబడుతూ ఉంటే పక్క నుంచి భార్య ఇలా వెళ్తూ ఉంటుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తుంటే పక్కన ఎర్రగా బుర్రగా కనబడుతూ ఇలా చూస్తుంటాడు, ఈవిడ ఇలా చూస్తుంటుంది. మరి అవే చెప్తున్నాను, నువ్వు క్రీస్తు అలాంటి వివాహమైన కలిగి ఉన్నావు. వాక్యంలో ఉండి వర్తమానంలో ఉండి నువ్వు లోకంలోని కార్యాల వైపు నీ మనసు మల్లుతూ ఉంది, నీ ఆశలు అటకాస్తే రేకెత్తుతూ ఉంటే నువ్వు కూడా సేమ్ అదే. బంగారం రేటు తగ్గింది తెలుసు కదా, ఒకేసారి పతనం అయిపోయింది. ప్లాన్ చేస్తున్నామా? చేయండి. మరి ప్రవక్త బంగారాల గురించి బాండ్స్ గురించి ఆయన వర్తమానం బోధించాడు. మరి ఆ వర్తమానం మనకు అవసరం లేదు కదా. చూడండి, ఈ ప్రపంచంలో నీవు ప్రేమించు స్త్రీ తప్పక ఆమె మాత్రమే ఉండాలి, మరియు ఆమె ప్రేమించు పురుషుడు ఈ ప్రపంచంలో తప్పక అతడై ఉండాలి. అలా కాకపోయినట్లయితే అప్పుడు నీవు ఒక తప్పు తీర్మానం చేసి ఉన్నావు. తీర్మానంలోనే సరిగ్గా ఉండాలి. ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్త గమనించండి. నీతీకరణ, శుద్ధీకరణ, మూడోది పరిశుద్ధాత్మ బాప్తిసం. తీర్మానము, ప్రధానము, వివాహము. ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యం ఎక్కడ ప్రారంభమైంది అంటే క్షమించండి, వివాహం దగ్గర కదా. మనం ఆ స్టెప్స్ తీసుకున్నప్పుడు నీతీకరణ దగ్గర లేదు, శుద్ధీకరణ దగ్గర లేదు, పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గర పరిశుద్ధాత్మ కార్యం కనబడుతూ ఉంది. అలాగే నిర్ణయం దగ్గర లేదు, ప్రధానం దగ్గర కనబడట్లేదు. క్రీస్తు ఐక్యపరచబడే కార్యం ఎక్కడుంది? వివాహం దగ్గరే ఉంది. కానీ జాగ్రత్త గమనించండి, అక్కడ నీతీకరణ దగ్గర కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉంది. మీకు అర్థమవుతుంది కదండి? నీతీకరణ దగ్గర కూడా పరిశుద్ధాత్మ సహాయం ఉంది, శుద్ధీకరణ దగ్గర కూడా పరిశుద్ధాత్మ సహాయం ఉంది. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గర పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క సహాయం లేదు. ఎవరైతే సహాయం చేస్తున్నారో ఆయన నీలోనికి వచ్చేసాడు. అలాగే నిర్ణయం తీసుకోవడంలో కూడా ఆయన సహాయం మనకు అవసరము. హల్లెలూయా. ప్రభువా నేను ఎటువంటి భార్యను కలిగి ఉండాలి, అంతేగాని ముందు వివాహం దగ్గర కదా, ఐక్యపరచబడిన దగ్గర కదా దేవుడు కార్యం చేస్తాడు. కాదు, నేను ఎవరినైనా చేసేసుకుంటాను కాదు. నువ్వు మొట్టమొదటిగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మోకరించాల్సిందే. ప్రభువా తండ్రి, నువ్వు చూపించిన అమ్మాయినే ఎలియాజరు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇస్సాకు కోసం ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి ఇది అమ్మాయి మా యజమానుడు కుమారుడికి భార్య అవుతుందని తీసుకొని వచ్చేలేదు. ఆయన మోకరించాడు ఎలియాజరు. మన ఎలియాజరు ఎప్పుడో మోకరించాడు. ఆయన్ని అరణ్యంలో ఎన్నోసార్లు మోకరించాడు ఆయన. ప్రభువా ఎటువంటి భార్యని, ఎటువంటి వధువును ప్రభువాని సిద్ధపరచాలి. అందుకోసమే మన కాలపు ఎలియాజరు ప్రపంచంలో 7 మార్లు తిరిగాడు, మోకరించాడు ఆయన. ప్రతి పులిపిడి దగ్గర మోకరించాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి విషయంలో, నువ్వు చేసుకోబోతున్న అబ్బాయి విషయంలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి కార్యము పరిశుద్ధాత్మ సహాయము. ప్రభువా నీ సహాయం లేకపోతే నేను ఏమి చేయలేను. ఏమో, ఎందుకంటే నేను కానీ ఇప్పుడు కానీ సరైనటువంటి ప్రత్యక్షత పొందుకొని సరైనటువంటి అమ్మాయిని ఎన్నుకోపోయినట్లయితే భవిష్యత్తులో నాకు పుట్టబోతున్న బిడ్డలకు ఈమె సరైన తల్లిగా ఉంటుందో లేదో ప్రవక్త అన్నాడు. ఆమె సరిగ్గా సరైన గృహిణిగా, నమ్మకస్తురాలుగా, నాకు భార్యగా ఆమె జీవిస్తుందో లేదో నాకు తెలియదు ప్రభువా. కాబట్టి నీ సహాయమే నాకు అవసరము ప్రభువా. అదే అలాగే స్త్రీ కూడా మోకరించాలి. ప్రభువా నేను చేసుకోబోతున్నటువంటి, నాకు భర్తగా ఇవ్వబోతున్నటువంటి వ్యక్తి ఎలాగ ఉండాలి ప్రభువా నాకు తెలియదు ప్రభువా. కానీ నేను కోరుకోవట్లేదు కానీ ప్రభువా నీ వాక్యానుసారమైనటువంటి భర్తని నాకు ఇవ్వు ప్రభువా. ఎండనక వాననక కష్టపడి నన్నును, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పోషించగలే సామర్థ్యం కలిగినటువంటి భర్తని ఇవ్వాలి ప్రభువా అని కోరుకోవాలి. అంతేగాని ఏదో 2 రోజులు ముచ్చటికి, 3 రోజులు ముచ్చటికి, 1 సంవత్సరం కలిసి ఉంచే జీవితాల కోసం కాదండి. మోకరించాలి. ఎప్పుడు? వివాహం అయిన తర్వాత. వివాహం అయిపోయిన తర్వాత హనీమూన్ జరగడానికి, ఆ ఫస్ట్ నైట్ జరగడానికి అప్పుడు మోకరించడం కాదు. ఈ ఇంటికి, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటున్నామండి అన్న, ఆ ఇంటికి వెళ్ళక మునిపే మోకరించాలి, ఉపవాసం ఉండాలి.
వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండండి, కానీ ఒకటే, వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు, చేతులు ఎత్తాలి. ఆయన ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు. అలాగే ఆత్మ సంబంధమైన వివాహం, క్రీస్తు వివాహం గురించి కూడా నువ్వు ఆయన ఆత్మను కలిగి లేకపోయినట్లయితే, పరిశుద్ధాత్మ నీలోనికి ఇంకా ప్రవేశించకపోయినట్లయితే, నీ దగ్గర విత్తనం ఉంది, అది పాతి పెట్టబడిన విత్తనంగా ఉండకూడదు. ప్రకాశించే వెలుగు నీ మీదకి రావాలి, ఆ సూర్యుని యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడాలి. అప్పుడు ఆ విత్తనం, నీ లోపల ఉన్న విత్తనం పైకి తన్నుకుంటూ రావాలి, చిగురించాలి. అది జరగాలి. ఆ కార్యం ఎక్కడ జరగాలి? ఆల్రెడీ నిర్ణయం దగ్గర అయిపోకూడదు. ఆ నిర్ణయం దగ్గర నుంచే పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి మనం. అదిగే మీకు చెప్తున్నాను, మీకు పరిశుద్ధాత్మ బాప్తీసం దగ్గర పరిశుద్ధాత్మ పొందుకోవడం కాదండి, నువ్వు అసలు మొదటి స్టెప్ నీతీకరణ దగ్గరే పరిశుద్ధాత్మ సహాయం నీకు ఉండాలి. శుద్ధీకరణ దగ్గరే పరిశుద్ధాత్మకు సహాయం ఉండాలి. ఎవరైతే ఈ రెండు కార్యాలు నీకు సహాయకుడిగా ఉన్నాడో ఆయనే వివాహం దగ్గర నీలోకి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయనే వివాహంలో నీలో నివసిస్తూ ఉంటాడు, నీతో ఐక్యపరచబడుతూ ఉంటాడు. నీ శరీరం ఆయన శరీరం ఐక్యపరచబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీ స్త్రీ పురుషులు ఇరువురు ఏక శరీరులు అవుతూ ఉన్నారు. వధువు శరీరము ఆయన శరీరము ఐక్యపరచబడుతుంది. ఆయన వాక్య శరీరం కలిగి ఉంటే నువ్వు వాక్య శరీరం కలిగి, ఆయన థియోఫనీ కలిగి ఉంటే నువ్వు థియోఫనీ కలిగి ఉంటావు, ఆయన గ్లోరిఫై బాడీ కలిగి ఉంటే నువ్వు కూడా మహిమా శరీరమే కలిగి ఉంటావు. ఆయన స్వార్థపరుడు కాడు. నేను పురుషుణ్ణి, నాకైతే ఒక మెట్టులా ఉంటుంది కాదు, నేనంత భార్య అంతే. అదే చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరియు ఆ మార్గంలోనే అది క్రీస్తు కొరకు కూడా తీర్మానం చేయవలసి ఉన్నది. ఆ మార్గంలోనే అంటే భౌతికంగా స్త్రీ పురుషులు ఎలాగైతే తీర్మానం తీసుకున్నప్పుడు ఎలా అయితే కట్టుబడి ఉండాలో, ఆ మార్గంలోనే క్రీస్తు కొరకు కూడా నీవు తీర్మానం చేయవలసి ఉంది. అందుకే అంటున్నాను, వర్తమానంలోకి రావడము, నేను నా భార్య వచ్చిందని వచ్చేయడము, నా భర్త వచ్చిందని వచ్చేయడము, లేదా నా తల్లిదండ్రులు వచ్చేసారని నేను వచ్చేయడము, లేదా మా పిల్లలు వచ్చారని చెప్పి మేము అది కాదు. నీవుగానే నిర్ణయం తీసుకోవాలి వ్యక్తిగతంగా. అలా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ఈ వర్తమానం వాళ్ళకి ఎలా ఉంది అంటే మింగుడు పడనివ్వకుండా అడ్డుబండగా కనబడుతుంది. నిర్ణయం తీసుకొని కరెక్ట్గా వచ్చి ఉంటే ఈ వర్తమానం నీకు శిరస్సుగా ఉంటుంది, ఈ వర్తమానానికి యజమానుడిగా ఉంటుంది, ఈ వర్తమానానికి ప్రభువుగా ఉంటుంది, ఈ వర్తమానానికి రక్షణ కవచంగా ఉంటుంది. నువ్వు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు క్రీస్తు కొరకు. ఈ వర్తమానం కొరకు సరైనటువంటి నిర్ణయం లేకుండా ఉండడం వల్ల ఇది నీకు అడ్డుబండగా ఉంది. నాకు ఏమిటిది, ఈ వర్తమానం పేరు చెప్పేసి నన్ను అన్ని విషయాల్లో కూడా స్వేచ్ఛ లేకుండా చేసేస్తున్నారు, బంధించేస్తున్నారు, ఇది చేయొద్దు అది చేయొద్దు అంటున్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే సరైన ప్రత్యక్షత పొందుకొని ఈ వర్తమానంలోనికి నువ్వు వస్తావో అప్పుడు ఇది అడ్డుబండ కాదు. నీకు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది మంచో ఏది చెడ్డో, ఏది మేలుకరమైనదో ఏది కీడు చేస్తుందో, ఏది నీ హృదయానికి ఎంతో ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్తుందో, ఏది పాతాళముకు నడిపిస్తుందో వివేచించే జ్ఞానం వస్తుంది. అప్పుడు లేదు అని అంటే అక్కడ అయిపోతాం. అందుకే మనుషుల్ని వెంబడించకండి, మనుషుల్ని వెంబడించొద్దు, దేవుని వాక్యాన్ని వెంబడించండి, దేవుణ్ణి వెంబడించండి. మరియు ఆ మార్గంలోనే అది క్రీస్తు కొరకు కూడా తీర్మానము చేయవలసి ఉన్నది. నీవు చేయవలసిన మొదటి కార్యం ఏమనగా క్రీస్తు కొరకు. ఎవరైతే ఇంకా తిరిగి జన్మించలేకుండా లోకంలోనే ఇంకా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటున్న వాళ్ళకి ఇది దేవుడు ఇస్తున్న మంచి అవకాశం. నీవు చేయవలసిన మొదటి కార్యం ఏమనగా నీవు దేవుణ్ణి సేవించుటయా, ఆయన నీ స్వరక్షకునిగా
తీసుకొనుటయా లేక దాన్ని చేయకపోవటమా అనే విషయంలో నీ మనసును నీవు స్థిరపరచుకోవలసి ఉన్నది. అర్థమవుతుంది కదండి? నీకు ఇప్పుడు ఇచ్చిన అవకాశం నీ చేతుల్లోనే పెట్టబడింది. జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షము, 2 వృక్షాలు కూడా నీ చేతిలోనే ఉన్నాయన్నాడు ప్రవక్త. మీరు అనుకుంటున్నారు ఏదేను తోటలో ఉన్నాయనుకో, లేదు, ఇప్పుడు అదే జీవవృక్షము, అదే మంచి చెడ్డల తెలివి వృక్షం ఇప్పుడు నీ చేతుల్లో కూడా పెట్టబడ్డాయి అన్నాడు. ఆయన్ని నువ్వు స్వీకరించుటయా, ఆయన్ని నువ్వు తృణీకరించుటయా అనేది నీ మనసులో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నువ్వు తీసుకున్న నిర్ణయం కోసం నువ్వేం చేయబడాలంట? అక్కడ స్థిరపరచుకోవాల్సి ఉన్నది. ఏదైతే నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావో దానికోసం నువ్వు కట్టుబడాలి. అందుకే ఒక సంఘానికి మనం వెళ్ళినప్పుడు ఆ సంఘంతో నువ్వు సరైన ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఆ సంఘము కొరకు, ఆ సంఘ కాపరి కొరకు, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘ విశ్వాసుల కొరకు నువ్వు సరైన ప్రత్యక్షత కలిగి ఉండాలి. అలాంటి ప్రత్యక్షత లేకుండా నువ్వు ఆ సంఘంలో సంఘ కాపరో లేకపోతే సంఘస్థులో లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళు ఎవరి ద్వారానో నీవు ఎలా ఉంటుంది అని అంటే నీ మనసుకి వాళ్ళ మనసుకి సెట్ అవ్వదు, నీ కాపరికి నీ మనసుకి సెట్ అవ్వదు. సంఘ కాపరి బోధ ఒకలాగా వెళ్ళిపోతుంటుంది, నీ ఆలోచనలన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే నువ్వు ఆ సంఘంలో వచ్చినప్పుడు ఆ సంఘం ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నది, ఆ సంఘ కాపరి ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు, ఆ సంఘ కాపరి ఎటువంటి అభిషేకంతో నడిపించబడుతున్నాడు, ఈ ప్రత్యక్షత నీకు లేకపోతే నీ డైరెక్షన్ మారిపోద్దు ఖచ్చితంగా. ఆయన అదే చెప్తున్నాడు. కాబట్టి నువ్వేం కలిగి ఉండాలి? ఇప్పుడు భౌతికమైన వివాహం కొరకు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికోసం ఒక స్థిరమైన మనసును కలిగి ఉండాలి. అలాగే ఇప్పుడు ఆత్మ సంబంధమైన వివాహం ఇంతో మనకు జరగబోతుంది. హల్లెలూయా! జరగబోతుంది కాదు, ఆల్రెడీ కొంతమంది జరుగుతూ ఉంది, కొంతమంది జరిగిపోయింది, కొంతమందికి జరగబోతుంది. కాబట్టి స్థిరమైన మనసు కలిగి ఉండాలి అండి. స్థిరత్వం ఉండట్లేదు. అంత మంచిగా వచ్చి అది ఇదని పోతుంటే ఎంత మంచి వాక్యం ఈరోజు విన్నాం, దేవుడు ఎంత గొప్ప వాక్యం ఇచ్చాడు. కొంచెం ఏదో కొంత అప్పుడప్పుడు కొంచెం చెప్తుంటాను కదా, ఎప్పుడు మనుషుల్ని దేవుడు వివేచిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. ఆ టైంలో బోధ వెళ్ళగొట్టే బోధ ఉంటుంది, కొన్నిసార్లు గాయపరిచే బోధ ఉంటుంది, కొన్నిసార్లు మంచి ఆత్మీయ ఒక స్టెప్ ఎదిగే బోధ వస్తుంటుంది. ఇవన్నిటిని కూడా తట్టుకోగలిగి నిలబడి స్థిరంగా ఉండే మనసు కలిగి ఉండాలి. అది మొదటి నిర్ణయం. మంచి పొగుడుతూ ఉంటే అబ్బా మా పాస్టర్ గారు పొగుడుతున్నారు, నాకు మంచి స్థానం ఇచ్చారు, మా పాస్టర్ గారు మంచి స్థానంలో నిలబెట్టారు, నన్ను మాట్లాడితే నన్నే ఉచ్చరిస్తున్నారు, మాట్లాడితే నా పేరే చెప్తున్నారు, మాట్లాడితే నా గురించి మాట్లాడుతున్నారు, నా పేరే, నా సిస్టర్ గారి పేరే, ఈ పేరే, ఆ పేరే చెప్తుంటారు. కాబట్టి అబ్బా నాకు గొప్పగా ఉంది. ఒకసారి ఏదో అనుకోకుండా ఎవరి పేరైతే ఉచ్చరిస్తుంటాం, ఎవరి పేరైతే ఇచ్చేస్తున్నాం, ఇది అది అన్నాను అనుకోండి, నన్నే టార్గెట్ చేస్తారు. తప్పు చేస్తాం, మానవ నైజం కదా, దాన్ని బట్టి ఇంకా పులిపిడి దగ్గర నుంచి టార్గెట్ చేసి నన్ను చెప్పేయాలా. అప్పుడు నువ్వేం చేయాలి? నా పేరు పులిపిడి దగ్గర దేవుడు నోట మానవుడిగా నువ్వు ఊహించుకున్నంతవరకు మానవ స్వరమే వస్తుంది. దేవుడే స్వయంగా నాతో మాట్లాడాడు, నా గురించి దేవుడు మాట్లాడాడంటే నేను ఎంత ధన్యుడిని, నేను ఎంత ధన్యురాలిని. అది ఇక్కడ స్థిరమైన మనసు. అది ఎక్కడుంది? పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గర ఉందా? జస్ట్ ఇంకా ఫస్ట్ స్టెప్పే. నిర్ణయం దగ్గరే ఇంత ఉంటే ఆ నిర్ణయం దానికి మనమేమో అసలు పట్టించుకోవట్లేదు. ఆయన ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడు ఆయన నిర్ణయం గురించి. హల్లెలూయా! నిర్ణయం దగ్గరే ఉన్నప్పుడు మనం ఎత్తబాటు గురించి ఆలోచించాల్సిన పనేముంది? నువ్వు నిర్ణయంలో మొదటి స్టెప్పే ఎక్కకుండా ఆ లాస్ట్ స్టెప్ కోసం అబ్బా అక్కడ భలేగా ఉంది, ఆ స్టెప్ దగ్గర మెరిసిపోతుంది. ఆ స్టెప్కి వెళ్ళాలంటే ఈ మట్టితో ఉన్నది, ఈ సిమెంట్తో ఉన్నది, ఈ రాళ్ళతో ఉన్నది, ఈ ముళ్ళ కంపలతో ఉన్నది, ఇవన్నీ దాటుకుని వెళ్తేనే ఆ స్టెప్లోకి వెళ్తాం మనం. అది నీవు చేయవలసిన మొదటి కార్యం ఏమనగా, నీవు దేవుని సేవించుటయా, ఆయనను నీ స్వరక్షకునిగా తీసుకొనుటయా, లేక దాన్ని చెయ్యకపోవటమా అనే విషయంలో నీ మనసును నీవు స్థిరపరచుకొనవలసి ఉన్నది. లేక నీవు ఈ లోకమును సేవించబోచున్నావా, లేక క్రీస్తును నీవు సేవించబోచున్నావా? నీవు నీ మనసును ఆ విషయంలో స్థిరపరచుకోవలసి ఉన్నది. అర్థమవుతుంది కదండి? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకే
ఖచ్చితంగా దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా ఈ రోజుగా నేను వేషధారిగా ఉంటే, ప్రభువా ఈ రోజుగా నేను వేషధారిగా ఉన్నట్లయితే ఇక నాకు ఎన్నడూ కూడా మారు మనసు రాదేమో అనిపిస్తుంది. ప్రభువా దయించి కనికరించి నీ కృప చూపించి ఈరోజే నేను సరైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినట్టుగా ప్రభువా నా హృదయంలో అటువంటి ప్రేరేపణ దయచేయము ప్రభువా. నేను నశించిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభువా. నేను ఎందుకో కొన్ని విషయాల్లో సతమతం అవుతున్నాను, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదో నాకు తెలియట్లేదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అవసరము ప్రభువా. నీవు నీ మనసును ఆ విషయంలో స్థిరపరచుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు నువ్వు ఏ విషయం కోసమైతే ఒక స్థిరమైన ఆలోచన కలిగి నిర్ణయం తీసుకుంటున్నావో దాని నిమిత్తము స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అన్నారు, ఈ వర్తమానంలోనే ఎక్కడో చదివాను గుర్తు రావట్లేదు, కానీ అద్దం ముందు నుంచి ఉంటామంట, అక్కడ ఉన్నంతసేపు మన ముఖంలో ఉన్న మచ్చలు ఇవి అవి అబ్బాయి ఇక్కడ బాగోలేదు అక్కడ బాగోలేదు అని అయ్యో ఇది ఎలా ఇది ఈ మచ్చ కోసం పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న ఆపరేషన్ చేసి చిన్న కణితి పోతుంది, ఈ ఎత్తు పనులో ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటే అద్దం ముందు అన్నీ కనబడతాయి. అద్దం నుంచి బయటికి ఎక్కడో కాదండి, వాక్యమే చదివాను, యాకోబు రాసిన పత్రికలో చదివాను. చదువుదాం మరి, ఎందుకంటే చదువుదాం ఫాస్ట్గా. ఎక్కడో కాదు, యాకోబు రాసిన పత్రికలో చదివాను. ఇక్కడ చదివాను అన్నాడు గుర్తులేదు, కానీ చూద్దాం ఎక్కడో తగులుతుంది నాకు తెలిసినంత వరకు. మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదామండి. ఎవరైనా చదవండి బ్రదర్స్. నా ప్రియ సహోదరులారా, అందరు జాగ్రత్త వినాలండి. జాగ్రత్త చూసారండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, అంటే మీకు ఆల్రెడీ మెసేజ్ మీరు చాలా వర్తమానంలోనే ఎదిగిపోయిన వాళ్ళు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఎలా ఉండాలి? వేగిరపడువాడును, వినడానికి ఆసక్తి కలిగినట్టుగా ఉండాలి. మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఉత్తి పుణ్యానికి కోపం తెచ్చేసుకునేది కాదండి, కంట్రోల్ చేసుకోవాలి. నిదానించడం అంటే కంట్రోల్. హద్దులు మీరిపోకూడదు, మాట్లాడలో హద్దులు మీరిపోకూడదు. ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు కంట్రోల్ చేయాలి. కోపం వచ్చింది కదని చిన్నపిల్లలు కదా చపాలని ఏం చేస్తాం, పెద్దోళ్ళ దగ్గర మనం కాసేస్తాం. ఎందుకు ఆ పాటలు? ఇవి కూడా ఆలోచించి, మనకొచ్చిన ఉద్రేకాలు, మనకొచ్చిన కోపాలు, దీనివల్ల కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, సంఘము నాశనం అయిపోతుంది. సరేండి, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం వల్ల నీ ఇంటిలో నీ కుటుంబము చక్కబడదు. నీ ఉద్రేకం వల్ల, నీ కోపం వల్ల నీ కుటుంబంలోని ఒక మూరను నువ్వు ఎత్తు చేసుకోలేవు, ఒక మూరను నువ్వు తగ్గించుకోలేవు. నిదానంగా ఉండాలి. నిదానించాలి అంటే ఎవరు సహాయం కావాలి? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేతే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, కల్మషమును విర్రవీగుతున్నాం. ఈ విర్రవీగుతనం ఎందుకు వస్తుంది చెప్పండి ఎవరికైనా? ఈ విర్రవీగుతున్న తనం ఎందుకు వచ్చేస్తుంది? గర్వం. నా పాటి వారు ఎవరూ లేరు, నేను ఇది నేను అది, వెనకాల ఏదీ లేదు, అసలైంది శూన్యం. వీళ్ళు ఎవరు అని అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, వీళ్ళు భౌతికమైన ఆశీర్వాదాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటారు. దానిని బట్టి వీళ్ళకి ఏమొస్తుంది? అహంకారం వచ్చేస్తుంటుంది. భౌతికమైన ఆశీర్వాదాలు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ భౌతికమైన ఆశీర్వాదాలను చూసి పొంగిపోతూ ఉంటారు. మా పాటి వాళ్ళు ఎవరూ లేరు, మాలాంటివి మేము చాలా మేధావులమి, మాకున్న తెలివితేటలు ఎవరికీ లేవు, మాకున్న బలము ఎవరికీ లేదు, మాకున్న పలుకుబడి ఎవరికీ లేదు,
వీళ్ళు ఎవరు అంటే ఇక్కడే కనబడుతున్నారు. విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎక్కడ నాటబడాలి ఇది? లోపల. చూడండి ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎటువంటి వాక్యం అండి ఇది? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. అటువంటి వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. అరే అబ్బాయి అవి లోపల పెట్టి క్లోజ్ చేయి కంప్లీట్గా. మీరు జాగ్రత్త చూడండి. అక్కడ 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. ఇది దౌర్భాగ్యమైన స్థితి. ఎలా ఉంది ఇక్కడ? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా అంటే అర్థం ఏమిటి? మేము వింటున్నాము, టేపులు వింటున్నాము, ఇది వింటున్నాము, ఆదివారం వింటున్నాం, బుధవారం వింటున్నాము అంటే అది వినడం గురించి గొప్పగా చెప్పేసుకుంటే సరిపోదు. అక్కడ ఏమంటున్నాడు ఆయన? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఏం చేయాలంట? వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఈరోజు మనం చెప్పుకున్న ఈ అంశం మీరు విన్నవారుగా ఉండగానే కాదు. ఏదైతే చెప్పబడుతుందో, ఏ వాక్యమైతే పులిపేటి దగ్గర నుంచి రివీల్డ్ అవుతుందో, విడుదలవుతూ ఉందో దాని ప్రకారం వినేసి ఉండిపోవడం కాదండి. దాని ప్రకారంగా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వింటున్నది కార్యం ఏమిటి? అద్దంలో నిలబడము. వింటున్నంతసేపు ఉద్రేకం వచ్చేస్తుంటుంది. వింటున్నసేపు ఓ నిజమే నా లోపల అద్దంలో ఉన్నంతసేపు కూడా మన లోపల కనబడుతూ ఉంటాయి. అద్దంలో ఉన్నంతసేపు నా వైట్ హెయిర్ కనబడుతూ ఉంటుంది. అద్దంలో ఉన్నంతసేపు నా స్పెట్స్ కనబడుతూ ఉంటాయి. అద్దంలో ఉన్నంతసేపు నా మొహంలో ఉన్న మచ్చలు కనబడుతుంటాయి. అద్దంలో ఉన్న నా లోపాలన్నీ కనబడుతుంటాయి. చూస్తాం, అయ్యో ఇలా ఉన్నానా, అలా ఉన్నానా, అయ్యో ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు. వింటున్నంతసేపు ఉద్రేకం వచ్చేస్తుంటుంది. నేను జీవిస్తే వర్తమానం ప్రకారంగా జీవించాలి, నేను ఇది చేయాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు అద్దం ముందు ఉన్నావు. ఇప్పుడు ఇదేమిటి? అద్దం. ఈ పులిపేట ఏమిటి? నీకు అద్దం. ఈ పులిపేట దగ్గర చూస్తున్న స్వరం ఏమిటి? అద్దం. నీకు ఇక్కడ కనబడుతున్నాయి లోపాలు, ఇవన్నీ నువ్వు చూసుకుంటున్నావు, బాగానే ఉంది. ఎవడైనా నువ్వు వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. ఎందుకోసం చదివాను గుర్తులేదు. అయితే చూసారా, బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? అద్దం నుంచి పక్కకి వెళ్ళి మర్చిపోతున్నాడు. ఇదే జరుగుతుంది ఇప్పుడు. నువ్వు ఇక్కడ ఏదైతే విత్తబడుతుందో, ఏదైతే ఈ పులిపీఠం అనే ఈ అద్దం ముందు నువ్వు నిలబడుతున్నప్పుడు నీ లోపాలు ఏవైతే చూస్తున్నావో ఇవన్నీ నువ్వు, అమ్మ ప్రభువా ఇక్కడ నుంచి నేను ఇలా ఉండకూడదు, నా జీవితంలో ఏదో ఇప్పుడు కార్యం జరుగుతుంది, నేను చాలా మారాల్సింది ఉంది, నేను మార్పు చెందాల్సిన కార్యం ఇంకా ఉంది ప్రభువా ఇదిగో ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు ప్రభు. ఏమిటిది? అద్దం. బయటికి వెళ్ళావు, ఇంటికి వెళ్ళిపోయావు, ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళాల్సిన స్కూల్కి, కాలేజ్కి వెళ్ళాల్సిన కాలేజీలకి, ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కడికి, వంటగదిలోకి వెళ్ళాల్సిన వంటగదులకి, అన్నీ చేసిన తర్వాత అన్నీ కూడా అసలు ఆదివారం ఏం బోధించారు కూడా నీకు గుర్తుండదు. మరలా పంది బురదలోకి వెళ్ళినట్టే, కుక్క వాంతికి తిరిగినట్టే. చూడండి,
చాలండి, మిగతాది ఇంటికి 27 వరకు మీరు చదువుకోండి ఇంటి దగ్గర. కొంచెం మనకి సమయం కూడా అయింది. ఈ 2-3 పేరాలు చదివేసి నేను సాయంత్రం కొనసాగిస్తాను. అర్థమవుతుంది కదండి వాక్యం మనకి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం? భౌతికమైన నిర్ణయము, ఆత్మ సంబంధమైన నిర్ణయం. ప్రతిసారి ఒక నిర్ణయము, ఒక ప్రధానము లేదా ఒక వివాహం అనే దానికి ఎందుకు వెనక్కి దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆలోచించండి. ఇది ఎవరికో బెనిఫిట్ అవుతూ ఉంది, ఇది ఎవరికో లాభం చేకూరుస్తూ ఉందండి. హల్లెలూయా. స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. చూసారా, నీవు నీ మనసును ఆ విషయంలో స్థిరపరచుకోవలసి ఉన్నది. అక్కడ ఒక తీర్మానం అవసరత ఉన్నది. అద్దం ముందు నిలబడడం కాదండి. ఇప్పుడు అద్దంలో నువ్వు ఏదైతే నీ లోపాలను చూసుకున్నావో బయటికి వెళ్ళినప్పుడు వాటిని సరిచేసుకోవాలి. ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు ఒక అందమైన అమ్మాయి కనబడినప్పుడు సరిచేసుకో. అద్దం ముందు కనబడింది, అద్దం ముందు అందమైన అమ్మాయి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ ఆలోచన ఎక్కడ పరిగెడుతుంది? అద్దం చూపించింది. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అదే అందమైన అమ్మాయి కనబడింది. ఏం చేయాలి? సరి చేయాలి. నీ పాత జీవితం ఇక్కడి నుంచి అద్దంలో నీకు ఎన్ని ఎత్తి చూపించాడో అన్నిటి విషయము లోకం దగ్గరికి వెళ్ళినప్పుడు, సంఘం నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, ఎదురవుతూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా నీ లోపం గురించి అద్దంలో నీకు ఏదైతే చూపించిందో దానికోసం కట్టుబడి ఉండాలి. మనసుని స్థిరపరచుకొని ఉండాలి. క్రైస్తవుని మనసు విచ్చలివిడిగా ఉండే మనసు కాదండి. క్రైస్తవుని మనసు విచ్చలివిడితనంతో ఉండే మనసు కాదు. ఎక్కడ పడితే అక్కడికి పారిపోయే మనసు కాదండి. అది స్థిరపరచబడిన మనసు. క్రైస్తవుని మనసు క్రీస్తు మనసు అయి ఉన్నది. హల్లెలూయా. నీవు నీ మనసును ఆ విషయంలో స్థిరపరచుకోవలసి ఉన్నది. అక్కడ ఒక తీర్మానం అవసరత ఉన్నది. నీవు నీ మనసును స్థిరపరచుకోలేనప్పుడు నీవు దేవుణ్ణి సేవించడం కానీ లేక సిరిని సేవించడం కానీ నీవు చేస్తావు. అంతే కదండి. నీ మనసును స్థిరపరచుకోలేనప్పుడు ఏం చేస్తావు? ఏదో ఒకటే చేస్తావు, రెండు చేయలేవు. దేవుణ్ణైనా సేవిస్తావు స్థిరపరచుకుంటే, ఏదో దానికి మాత్రం నువ్వు స్థిరపరచుకుంటావండి. దేవుని కోసమైనా నీ మనసు స్థిరపరచుకుంటావు, లేదా లోకం కోసమైనా నీ మనసును స్థిరపరచుకుంటావు. రెండు స్థిరపరచుకోవడాలే. కానీ నువ్వు స్థిరపరచుకుంటుంది ఎవరి కోసం? దేనికోసం? దేనివల్ల నీ జీవితం బాగుపడుతుంది, దేనివల్ల నీ కుటుంబం బాగుపడుతుంది. కుటుంబము జీవితాలు పక్కన పెట్టండి, నీవు ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఈ మధ్యన మొన్న మీకు గ్రూప్లో పెట్టాను, ఒక యవనస్తుడు చచ్చిపోయాడు, హత్య చేయబడ్డాడు మా ఏరియా దగ్గరే. చూసారండి, అది పాత కక్షలు ఏవో ఉన్నాయి. ఇప్పుడు చంపేసిన వాళ్ళు కూడా ఎవరు అంటే శత్రువులు కాదు, స్నేహితులు. ఎవరండి? స్నేహితులు. ఈరోజు చాలా వరకు మనకి మన చుట్టాలు, మన బంధువులు, స్నేహితుల రూపంలోనే ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. సొంత నానమ్మనే చంపేశాడు మనవడు. దేనికోసము అంటే టీవీ రిమోట్ ఇవ్వలేదనేసి. లాస్ట్ ఇయర్ ఎప్పుడో చూసాం, సొంత తల్లినే ల్యాప్టాప్ ఇవ్వలేదనేసి బీటెక్ చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంటే గాజువాక ఏరియాలో ఎక్కడ జరిగింది కదా. చూసారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నీకు సెల్ఫ్గా నువ్వు ఎలాంటి స్థిరమైన మనసును కలిగి ఉన్నావో ఆలోచించుకో. నీవు స్థిరపరచబడినట్లయితే ఆటోమేటిక్గా నీ కుటుంబంలో కూడా నీ పాత్ర ఒక ప్రధానమైన పాత్రగానే ఉంటుంది. నీ కుటుంబం అవ్వచ్చు, నీ సంఘం అవ్వచ్చు, ఎక్కడైనా నీ మనసు నువ్వు ముందు స్థిరపరచుకోవాలి. నీ మనసులోనికి ఎవరికి స్థానం ఇస్తున్నావు? లోకానికి సిరికి ఇస్తున్నావా, దేవునికి ఇస్తున్నావా? సరేండి, ఇవన్నీ కూడా ప్రధానం దగ్గర జరిగే కార్యాలు కావు, ఇవి నిర్ణయం దగ్గర జరుగుతున్న కార్యాలండి. అప్పుడు నీవు నీ తీర్మానం చేస్తావు. అయితే ఒక తీర్మానం అక్కడ చేయవలసి ఉన్నది. మరి అప్పుడు తీర్మానం తర్వాత ఇది నెక్స్ట్ క్లాస్, క్షమించండి, ఈవినింగ్ చూద్దాం. ప్రధానం దగ్గరికి ఎంటర్ అవుతాం కాబట్టి ప్రధానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈవినింగ్ కూటంలో మనం చూద్దాం. ఇప్పుడు వరకు కూడా చెప్పబడిన మాటలు ఓన్లీ నిర్ణయానికి, క్రీస్తుతో వివాహం చేయబడడానికి కావలసినటువంటి
స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైన సంఘటనలు ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడిగా మనం ఏం నిర్ణయం తీసుకోవాలి క్రీస్తు, అలాగే భౌతికమైన వివాహం కోసం కూడా మనం ఎలా, వివాహం జరిగిపోయిన వాళ్ళు ఎలా చేయాలి, వివాహం జరగబోతున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఆల్రెడీ ఒక ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈరోజు దేవుడు మనతో చాలా తేటగా మాట్లాడాడు. ఇది మనకు ఒక జడ్జిమెంట్ అండి, ఇంకా ఒక తీర్పే. ఎవరికైనా ఆ పాత జీవితంలో జరిగిన వివాహాలు అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు పరలోక వివాహానికి మాదిరికరమైన వివాహాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆత్మీయంగా భౌతికమైన వివాహాలు ఎప్పుడో జరిగిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా ఆత్మ సంబంధమైన వివాహం జరుగుతుంది. ఆ ఆత్మ సంబంధమైన వివాహం జరగాలి అంటే మొత్తం నీ మొదటి జన్మ ద్వారా జరగదు కదా. మొదటి జన్మ ద్వారా నీ మొదటి వివాహం ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు మొదటి వివాహం కావాల్సింది రెండవ వివాహం. ఆ రెండో వివాహం కోసం మనం ఏం చేయాలి, మనము తిరిగి మళ్ళీ జన్మించాలి. మొదట్లో జన్మించిన దాని వల్ల తప్పుడు మార్గంలో వివాహాలు జరిగిపోయాయి, కానీ ఇప్పుడు మరలా ఏం జరుగుతుంది, సరైన క్రమంలో వివాహం జరగాలి అని మరలా దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటది, మరొక జన్మ, తిరిగి జన్మించుట. హల్లెలూయా, నూతన జన్మ. ఆ నూతన జన్మలో మొదటి కార్యమే నీతీకరణ, అంతే కదండి. అదే ఇప్పుడు చూసాం మనం, నిర్ణయం తీసుకోవటం. అర్థమవుతుంది కదండి. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం.